అమ్మగారు వందలాలు. దేవుని కృప ఇంతవరకు మనం నడిపించి ఈ సువార్త సభలను ఆశీర్వాదకారకంగా దేవుడు మార్చినందుకు మన రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఈ సాయంకాల సభలో కూడా విస్తారమైన ఆత్మల సమూహమును దేవుడు తీసుకుని వచ్చినట్లుగా మనందరం స్తోత్రించదము. ప్రైజ్ ది లార్డ్. వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ఇక్కడ గిద్యోను గురించి మనం చదువుచున్నాం. గిద్యోను ఇశ్రాయేలీలు మిద్యానీయుల ఆధీనంలో ఉన్నారు. ఇప్పుడు 6వ అధ్యాయం 1వ వాక్యం నుండి మనం చదివితే అక్కడ మిద్యానీయులు ఇశ్రాయేలీని 7 సంవత్సరాలు అణిచివేశారు అని చెప్పి వాక్యంలో చూస్తూ ఉన్నాం. అణిచివేయటం అంటే సాధారణం కాదు, అది సాధారణంగా అణిచివేయడం కాదు కదా. ఎవరైనా లేస్తున్నారు అనుకోండి, వారిని ఇలా నొక్కుతాం కదా, అణిచివేస్తాం. అదే అణిచివేత అంటే. అంతగా అణిచివేయబడ్డారు ఇశ్రాయేలీలు మిద్యానీయుల చేతుల్లో. ఎలా అంటే పంట పొలాలు వేస్తారు అనుకోండి, గోధుమలు పంట వేసారు. గోధుమలు పంట ఆ పొలం దున్నేటప్పుడు కూడా ఈ మిద్యానీయులు దూరం నుండి చూస్తారు, ఇలా దున్నుతున్నారు దున్నని. విత్తనాలు జల్లేటప్పుడు ఇలా చూస్తూ ఉంటారు, జల్లుతున్నారా జల్లని. సరే, తర్వాత మొక్కలు వచ్చాయి, ఆ గోధుమ మొక్కలు వచ్చాయి, రాని. కంకులు వచ్చాయి, రాని. ఆ కంకులు ఎప్పుడైతే ముదిరిపోయాయో, కోతకు వచ్చాయో, పొలోమని వచ్చేవాళ్ళు. మీరు చదువుకోండి, మన బైబిల్ అంతగా లేదు. క్యాథలిక్ బైబిల్ చూడండి, నవ్వు వస్తుంది. క్యాథలిక్ బైబిల్ చదివించండి. నేను అప్పుడప్పుడు అది కూడా చదువుతూ ఉంటాను. క్యాథలిక్ బైబిల్ మన దీనిలో సరిగా కొన్నిసార్లు అర్థం కాదు. క్యాథలిక్ బైబిల్లో సింపుల్గా ఉంటుంది. ఈ పొలోమని వచ్చేసి ఈ మిద్యానీయులు మాత్రం కాదు, వారితో ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరు? అక్కడ రాస్తుంది, అమాలేకీయులు. ఇద్దరు కలిసి వీళ్ళు పాపం కష్టపడి చెమటోడ్చి పండిస్తే రాత్రి అనక పగలనక ఎండ అనక మంచు అనక వాన అనక ఇవన్నిటిని సహిస్తూ ఇశ్రాయేలీలు కష్టపడి పంట పండిస్తే పొలోమని తేనెటీగల్లాగా వచ్చేసి దోచుకొని వెళ్ళిపోయేవారు. ఇశ్రాయేలీకి ఏమీ దొరికేది కాదు. తర్వాత ధాన్యం పంట వేసేవారు, తర్వాత ఒలీవ పంట, తర్వాత ద్రాక్ష పంట, తర్వాత అంజూరపు పంట. ఇవన్నీ ఇశ్రాయేలీలకి ముఖ్యమైన పంటలు. ఈ పంటలన్నింటినీ ఈ మిద్యానీయులు దోచుకొని వెళ్ళిపోయేవారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మిద్యాను అంటే అర్థం ఏంటి? దోచుకుని దాచుకునేవారని అర్థం. దోచుకునేవారు మాత్రం కాదు, దోచుకొని దాచుకుంటారంట. వాళ్ళ పేరుకున్న అర్థమే అది. ఎవరి మిద్యాను? ఇష్మాయేలు సంతతి. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ తర్వాత మీరు చదువుకోండి. సో ఈ మిద్యానీయులు అంటే దోచుకునేవారు. దోచుకున్న దాన్ని దాచిపెట్టుకొని ఎవ్వరికి పెట్టేవాళ్ళు కాదు. ఆ చుట్టుపక్కల ఎంతమంది పేద ప్రజలున్నా, ఎంతమంది అనాథ బిడ్డలున్నా, ఆహారం లేని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఏమంటారు, ఎంగిలి చేతితో కాకిని కూడా కదా అంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ మిద్యానీయులు. సరే, వాళ్ళని అక్కడ ఒక పక్కన పెడదాం. వాళ్ళకి ఫ్రెండ్ ఉన్నాడు, వాడెవడు? అమాలేకి. అమాలేకి అంటే అర్థం ఏంటి చెప్పండి? అమాలేకి అంటే అర్థం ఏంటి?
శాంతం నాకే వాళ్ళ పేరు కొన్ని అర్థమే చూడండి, భయంకరమైన అర్థం. నాకు నవ్వు వచ్చింది. ఎన్నోసార్లు చదివాము, ఒక్కోసారి అలా చదువుతూ ఉంటే దాని అర్థం, ఈ బైబిల్ ఉంది కదా, ఏముంటుందని బైబిల్ వర్డ్స్ మీనింగ్ అది ఉంది. బైబిల్ నిఘంటు కాదు, బైబిల్ పేర్లకి అర్థాలు, వాక్యం కాదండి, పదకోశాలు. అది పేర్లు, దాని అర్థాలు ఉన్నాయి. మీ మొబైల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, నేను చేసుకుని నా దగ్గర ఉంది. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాయి పేర్లు అన్నీ, వీళ్ళ అర్థాలు ఏంటండి. సో అక్కడ రాసింది నాకెడువారు అని. అమాలేకులు అంటే నాకేవారు, నాకేస్తా శాంతం, నాకేసి వెళ్ళిపోతారు, ఇంకేం మిగల్చరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సేవకులారా, ఈ ఉదయకాలం వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ సేవ విషయంలో కూడా సాతాను మిథ్యాని వేషంలో వచ్చి సమస్తాన్ని దోచుకొని దాచేసుకున్నాడేమో, మీ సేవని నాశనం చేసి నాకే విధంగా మిమ్మల్ని దిగజార్చేశాడేమో. భయపడొద్దు, గిద్యోనులాగా మీరు లేవండి. దేవుడు మిమ్మల్ని బలమైన సేవకులుగా తన చేతిలో ప్రయోజనపరచుకొనుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళని చూసి గిద్యోనులాగా భయపడకూడదు. ఇశ్రాయేలీలు గిద్యోను భయపడ్డారంట. నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 48వ వాక్యంలో చదివితే అక్కడ ఆశ్చర్యం వేసే ఒక వాక్యాన్ని నాకు దేవుడు చూపించాడు. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కరియుటకై అతనికి ఎదురుగా పోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యం తట్టు త్వరగా పరిగెత్తి పోయేను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ గొలియాతు 9 అడుగులు ఎత్తు, దేహదారుఢ్యం, ఆ సర్వాంగ ఆయుధాన్ని ధరించుకొని అక్కడ ఈ దావీదు ఎక్కడున్నాడని చెప్పి ఇలా ఎత్తుకుంటూ వస్తూ ఉంటే, ఎంత ఎత్తున్నాడు గొలియాతు. దావీదు ఇంత చిన్న పిల్లోడు, 17-18 సంవత్సరాల అబ్బాయి. ఈ అబ్బాయి ఏం చేయాలి మీరు చెప్పండి? యాక్చువల్గా ఇంత పెద్ద గొలియాతు కదా, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ చూసుంటారు మీరు, సుమోస్, పెద్ద సుమో. ఒకసారి నేను చూశాను, ఎంత దున్నపోతులో ఉన్నాడు సుమో. 700 కిలోలంట, 700 కిలోలంట, ఇంతలా ఉన్నాడు. అప్పుడు అక్కడక్కడ మ్యూజిక్ వేస్తూ ఉన్నారు. ఒక్కొక్క మ్యూజిక్ వేస్తే ఈయన పేరు షోయింగ్ అప్. ఇప్పుడు మ్యూజిక్ వేసినప్పుడు ఒక్కొక్కడు వస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా మంచి 150 కేజీలు 200 కేజీలు ఉన్నారు. ఈడి ఇలా గుద్దితే చాలు అలా వేలు పడుతున్నారు, అంతే, అవుట్. చివరిగా మ్యూజిక్ వేస్తే ఒక సన్నగా పిల్లోడండి, వాడు వచ్చి ఆ స్టేజ్ అంతా తిరిగేస్తున్నాడు. స్టేజ్ అంతా ఈ దొన్నలా కదలలేకపోతున్నాడు, వీడు కదలలేకపోతున్నాడు. వీడు తిరుగుతూ ఉన్నాడు స్టేజ్ అంతా తిరిగి 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 వాడు ఇలాగ వాడి వెనకాల వెళ్ళి అలిసిపోయి కూర్చునిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దావీదు చూడండి, ఎంత పెద్ద ఎత్తుగా ఉన్న ఈ గొలియాతు వైపు, గొలియాతుని చూసి పారిపోవట్లా. మనమైతే ఏం చేస్తాం? రౌడీ వచ్చాడంటే రౌడీని చూసి పారిపోతాం కదా. కానీ గొలియాతుని చూసి దావీదు ఎంత ధైర్యం చూడండి. ఆ గొలియాతుకి నేరుగా రారా చూసుకుందాం అని చెప్పి నేరుగా గొలియాతు సైడే పరిగెడుతున్నాడు. అంటే ఎంత ధైర్యమే చూడండి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇశ్రాయేల్ గురించి ఏమని రాస్తుంది? గొలియాతు సవాలు వింటూనే ఇశ్రాయేలీలంట తమ గుడారములోనికి పారిపోయిరి అని రాస్తుంది. కానీ దావీదు ఏం చేశాడు? గొలియాతుని ఎదుర్కోవడానికి పరిగెత్తుతున్నాడు. ఎంత ధైర్యం దేవుడు దావీదుకి ఇచ్చాడు చూడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధైర్యం దావీదుకి ఎలా దొరికిందంటే అక్కడ 38, 39 ఆ కింద వాక్యాల్లో రాస్తుంది. సౌలు అంటాడు, బాబు నీకు బలం చాలదురా, నువ్వు చిన్న పిల్లోడివి. వాడు బాల్యం నుండే యుద్ధాభ్యాసం చేశాడు, నువ్వు పిల్లోడివి. దావీదు ఏమంటాడు? దేవుని బలం నాకు చాలు, దేవుడే నా బలం.
ప్రైజ్ ది లార్డ్. నీకు బలం చాలదంటాడు. దేవుని బిడ్డలారా, సాతాన్ని జయించడానికి మనం తినే ఈ బలంతో సాతాన్ని జయించలేం. దేవుని కృపే మన బలం. హల్లెలూయా. హార్లిక్స్ లేకపోతే బూస్ట్ లేకపోతే కాజు కిస్మిస్ ఇంకా బాదాం ఇవి తినేసి మనం బలపడొచ్చు అనుకుంటాం. ఈ బలం సేవ చేయడానికి పనికిరాదు. మనకు కావలసిన బలం, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను అని చెప్పి పౌలు గారు చెప్తున్నట్లుగా మనందరం చెప్పాలి. దేవుని యొక్క బలం, నన్ను బలపరిచే క్రీస్తు, ఆ బలం నాకు చాలు. ప్రైజ్ ది లార్డ్. నన్ను బలపరచు క్రీస్తు నందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. ఆహార బలం మనకు అవసరం లేదు. బూస్టో, హార్లిక్స్, కాంప్లైనో ఇటువంటి ఈ డ్రింక్స్ ద్వారా దొరికే బలం మనకు అవసరం లేదు. సాతాన్ని జయించాలి అంటే దైవికమైన బలాన్ని మనం పొందుకుందాము గాక. దావీదు ఆ బలాన్ని పొందుకుని గొలియాతుని జయించాడు. గొలియాతు మీద అఖండమైన విజయాన్ని పొందుకున్నాడు దావీదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, గిద్యోను సమయంలో ఇశ్రాయేలీయులు అందరూ భయపడుతూ ఉన్నారు. ఎవరికి ధైర్యం లేదు మిథ్యానీయులను జయించడానికి, అమాలేకీయులను జయించడానికి. ఈ ఇశ్రాయేలీయులకి బలం లేదు. గిద్యోను కూడా బలం చాలలేదు. భయపడిపోయి గానుగ చాటుకెళ్ళి గోధుమలను దొల్లగొడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ప్రేమించాడు. ఎంత మూర్ఖులైనా కూడా దేవుని యొక్క ప్రేమ చూడండి, వెతుక్కుంటూ వచ్చింది. ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు దేవుని తృణీకరించారు. మీరు నాకు చెప్పాలి సమాధానం, ఎందుకు దేవుడు ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు? మనం తప్పు చేసినా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. తప్పు చేస్తూ సేవ చేస్తున్నా కూడా సేవ ఆశీర్వదింపబడుతుంది. ఎందుకు? ఆన్సర్ మీరే సేవకులుగా చెప్పాలి. మీరు తప్పు చేస్తున్నారు కదా, ఎవరు పర్ఫెక్ట్ లేరు కదా సేవకులు. ఏవో చిన్న బలహీనతలు ఉంటాయి. బలహీనతలు ఉన్నప్పటికీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కొంతమంది సేవకులు పడిపోయారు కూడా, తొట్టిల్లిపోయారు కూడా, అయినా కూడా వారి సేవ ఆశీర్వదింపబడుతుంది. ఎందుకు? ఎందుకు దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు? ఎందుకు? చెప్పండి, ఎవరు చెప్తున్నారు? దేవుని ఆయన కృప. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అయ్యగారు చెప్పారు, ఆయన కృప. ఇంకా దేవుని ప్రజల మీద దేవుడికున్న దయ చొప్పున మనల్ని. వెరీ గుడ్, వెరీ గుడ్. అయ్యగారు కూడా కరెక్ట్ చెప్పారు. కానీ వాక్యానుసారంగా చెప్పారు. ఎందుకు దేవుడు ఈ అధికమైన కృప దయను ఇస్తున్నాడు? ఆశీర్వాదం ఇస్తూనే ఉన్నాడు. ఎందుకు? ఆయన రక్తంతో విమోచించబడ్డాడు. వెరీ గుడ్. ఇంకా సరే, సమయం లేదు కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వాక్యాలు చదవండి. అక్కడ ఆన్సర్ ఉంది. ఎందుకు దేవుడు మనం తప్పు చేసినా కూడా ఆశీర్వదిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చాలండి, 4-5 వాక్యాలు చక్కగా పౌలు చెప్తున్నాడు. ఎందుకు సేవకులమైన మనం తప్పు చేస్తున్నప్పటికీ, విశ్వాసులైనా కూడా తప్పు చేస్తున్నప్పటికీ దేవుడు ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తానే ఉన్నాడు. ఎందుకు చెప్పండి? అక్కడ ఆన్సర్ ఉంది కదా, మారు మనసు పొందుతామేమో అని. సరే అనుకోండి, ఈ అయ్యగారు అసలు మార్గా తప్పు చేశారు. తప్పు చేసినా కూడా దేవుడు ఇంకా ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు? ఇంకా తప్పు చేయడానికి కాదు. ఎందుకు? ఈ ఆశీర్వాదం ఇస్తే అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా మారు మనసు పొందుతాడని. అంతే. మీరు అనుకుంటారేమో పెద్ద పెద్ద సంఘాల పాస్టర్లు వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారు, ఎలాగ జీవిస్తున్నారు, ఎలాగ వచ్చేస్తున్నారు, నేను ఎంత నీతిగా పోతాను, నాకేం రాదండి
అనిపించిందా మీకు? ఎందుకంటే వాళ్ళ మీద ఇంకా వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇప్పటికైనా ఈ ఆశీర్వాదం ఇచ్చానంటే ఇలాగా ఇప్పటికైనా కూడా మారు మనసు పొందుతారు. కానీ వాళ్ళేమనుకుంటున్నారు, నా బలం, నా సామర్థ్యం, ఇంకా నా తెలివితేటలు, నాకు దేవుడు ఇచ్చిన వాక్య ప్రత్యక్షత నాలాంటి ప్రసంగికుడే లేడని ఇంకా గర్విస్తున్నాడు. కానీ మారు మనసు పొందట్లా. చివరిగా ఏమవుతుందంటే అలాంటి వాళ్ళు తమ్మును తామే దేని కొరకు సిద్ధపడుతున్నారంట? ఉగ్రతను సమకూర్చుకుంటున్నారంట. అర్థమైందా మీకు ఇప్పుడు? ఎందుకు దేవుడు మనం తప్పు చేసినా కూడా, పాపంలో పడిపోయినా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడో తెలుసా? ఎందుకంటే సరే ఈ ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత కనీసం అట్లీస్ట్ ఇప్పుడైనా మారుతాను అని. కానీ కొంతమంది మారట్లా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎన్నోసార్లు తప్పు చేశారు. దేవుడు వారిని దీవిస్తానే ఉన్నాడు, హెచ్చిస్తానే ఉన్నాడు, వారికి కావలసిన ఆశీర్వాదాలన్నీ ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడైనా మారుతారేమో, ఇప్పుడైనా మారు మనసు పొందుతారేమో, ఈ సంవత్సరమైనా మారు మనసు పొందుతారేమో, ఈ నెలైనా మారు మనసు పొందుతారేమో అని చెప్పి దేవుడు ఇస్తూనే ఉన్నాడు. మనం దాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటూ మనమేదో గొప్పలు అనుకుంటున్నాం, మారు మనసు పొందట్లా. చివరికి ఏమవుతుందంటే మనమే ఉగ్రత దినం కొరకు సిద్ధపరచుకుంటున్నాం, తెలియకుండానే సిద్ధమైపోతున్నాం ఇక నరకానికి అని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల పట్ల కూడా దేవుడు అదే కరుణను, కృపను చూపించాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు. వారు మారుతారేమో. ఒక కారు ఉండేది, దేవుడు 2 కార్లు ఇచ్చాడు, ఇప్పటికైనా మారుతారేమో. ఒక సంఘం ఉండేది, 10 సంఘాలు ఇచ్చాడు దేవుడు, ఇప్పటికైనా మారుతారేమో అని నిన్ను ప్రేమిస్తూ ఇస్తున్నాడు. నువ్వు మారుతావని, నీవేదో గొప్పోడవని కాదయ్యా. చాలా మంది ఏమనుకుంటున్నారు, నేను గొప్పోడిని, నేను గొప్ప సేవకుడిని అని చెప్పి అపార్థం చేసుకుంటూ మారు మనసు పొందకుండా తమ్మును తామే ప్రత్యక్షపరుచుకొని ఉగ్రత దినం కొరకు సిద్ధపరిచేసుకుంటున్నారు తమను తామే. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజల అనుభవం కూడా అదే. ఎప్పుడు చూసిన న్యాయాధిపతులు మీరు చూడండి, అక్కడ న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం చూస్తే వారు దేవుళ్ళో ఉన్నట్టు. అంటే న్యాయాధిపతుల గ్రంథమే ఒకటి చీకటి గ్రంథం లాగా, దేవుడే లేడండి. అంటే దేవుడిని టోటల్గా మర్చిపోయారు. న్యాయాధిపతులు అలాగే ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఉన్నారు. ఒక చీకటి కాలమే న్యాయాధిపతుల కాలం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వీళ్ళు ఈ ఇశ్రాయేలీలు, దేవుడు ఇశ్రాయేలీని మిద్యానీయులు, అమాలీకుల చేతులకు అప్పగించేసి ఊరకుండలేదు. గిద్యోను భయపడి ఆ గానుగ చాటుకు వెళ్ళి గోధుమలు దొల్లగొడతా ఉంటే దేవుని దూతను పంపించాడు. చూడండి ఎంత కరుణగల దేవుడు మన దేవుడు. దేవుని దూతను పంపించి మాట్లాడాడు, గిద్యోను భయపడొద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు మిద్యానీయుల మీద జయాన్ని అనుగ్రహిస్తాడు. చూడండి ఇంత మాట్లాడినా కూడా ఈ గిద్యోనికి కొంచెం కూడా మారు మనసు, అలాగా దేవుడు మాకు జయమిస్తాడా, సరే అలాగే చెప్పి ఒప్పుకోట్లా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు గిద్యోను అంటాడు, మిద్యానీయుల మీద దేవుడు మాకు జయాన్ని అనుగ్రహిస్తే నేను ఒక సంకేతాన్ని లేకపోతే ఒక చిహ్నాన్ని కోరుకుంటున్నా, నువ్వు చేస్తావా అని అడిగాడు. ఎంత ధైర్యంగా కూడా చూడండి. దేవుని దూత అన్నాడు, చేస్తా, చెప్పు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 36వ వాక్యం నుండి చదువుకోండి. అక్కడ ఏమని రాస్తుందంటే, గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింపును చేయించిన యెడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరిపోగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచుపడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదనని నేను నిశ్చయించుకోదనని దేవుడితో అనేను. చాలండి. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మనకు తెలిసినవే వినండి.
ఇప్పుడు గొర్రెబొచ్చు తీసుకొచ్చాడు. గొర్రెబొచ్చు తీసుకొచ్చి ఒక పెద్ద ప్లేట్లో ఆ బేసన్లో గొర్రెబొచ్చు వేసాడు. వేసేసి దేవునితో ఆ దూత అంటున్నాడు, దూత నాకు మిథ్యానీయుల మీద జయమిస్తావు అని నాకు ఎలా తెలుస్తుందంటే, ఈ రాత్రి ఇక్కడంతా మంచు పడకూడదు, ఈ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి. ప్రైజ్ లార్డ్. ఆ దయగల దేవుడు ఏం చేశాడంటే ఆ రాత్రి ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు కురిపించాడు. ఇంకా అడుగుతున్నాడు ఇంకొకసారి, ఇప్పుడు ఈ గొర్రెబొచ్చు మీద మంచు కురవకూడదు, ఈ చుట్టుపక్కలంతా మంచు కురవాలి. అలానే దేవుడు చేశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ గొర్రెబొచ్చు మీద మంచు కురిసింది. ఈ మంచు కురిస్తే ఆ గిద్యోను తీసుకొని ఆ గొర్రెబొచ్చు ఎలా పిండాడంట. పిండుతూ ఉంటే ఏమొచ్చాయి? నీళ్ళు వస్తూనే ఉన్నాయి, నీళ్ళు వస్తూనే ఉన్నాయి, నీళ్ళు వస్తున్నాయి. ఇంత బేసిన్. ఒకవేళ గిద్యోను అప్పుడు ఇంత పెద్ద ఏమంటారు దాన్ని, మనం వండుతాం కదా అన్నం అంతా, పెద్ద డేక్ష, ఒక పెద్ద డేక్ష పెట్టుంటే అంత మంచు కురిసేది, అన్ని నీళ్ళు వచ్చుండే. అంటే గిద్యోని విశ్వాసం ఇంతే ఇంతే కాబట్టి దేవుడు అంతే చేశాడు. నీ విశ్వాసం ఎంతో అంత దేవుడు నీకు చేస్తాడు. పెద్ద డేక్ష తెచ్చుకో, పిండుతా ఉంటూ అది నిండేటట్టు దేవుడు క్రియ చేస్తాడు. హల్లెలూయా. నిండడమే కాదండి, 23వ కీర్తనలో ఏమంటాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇప్పుడు మీరు చెప్పండి, సేవకులే కదా, దీని అర్థం ఏంటి? నా గిన్నె నిండి పొర్లుచున్నది దావీదు అంటున్నాడు కదా, రాస్తున్నాడు పాట. దీని అర్థం ఏంటి? ఎవరైనా చెప్పండి, చెప్పచ్చు. ఆ గ్లాస్ ఇవ్వ, ఆ గ్లాస్ తీసుకురా, ఆ బాటిల్ కూడా తీసుకురా. ఇలా రా, నువ్వు నీళ్ళు ఫుల్ చేయి, అంతేనా? ఇంకలేదా? ఇలా రా, కింద పోతాయి. ఇలా ఇట్లా ఇట్లా ఇలా పట్టుకో, పోయి ఇప్పుడు కొంచెం పోనీ పర్వాలేదు, పోయి కొంచెం పోనీ పర్వాలేదు, భయపడద్దు. దావీదు అంటాడు గిన్నె నిండి పొరలాలంట. ఎందుకన్నాడో తెలుసా? గిన్నె నిండడం అంటే మనకే ఆశీర్వాదం, పొంగి పొరలడం అంటే ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండటం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడిచ్చే ఆశీర్వాదం మనం మాత్రం అనుభవించడానికి కాదు, ఈ ఆశీర్వాదం ఇతరులు కూడా అనుభవించే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం అలాగే ఉంటుంది. ఓన్లీ నీ కొరకే కాదు, నీ కొరకే కాదు, ఈ ఆశీర్వాదం పొంగి పొర్లే విధంగా, పొంగి పొరులుతూ ఉంటే ఆ చుట్టుపక్కల అందరూ ఆశీర్వదింపబడతారు. ఇక్కడ సంఘం ఉంది, ఇది పొంగి పొరలాలి, ఈ చుట్టుపక్కల అందరికీ ఆశీర్వాద కారణంగా ఉండటానికి ఈ సంఘాన్ని ఇక్కడ పెట్టాడు. మీ సంఘాలను కూడా అందుకే దేవుడు అక్కడక్కడ పెట్టాడు. ఆ గ్రామాల్లో మీరే ఆశీర్వాదం పొందుకొని చాలు ప్రభు అంటే ఎలా? మీరు పొంగి పొరలాలి, మీరు ఇతరులకు ఆశీర్వాద కారకంగా ఉండాలి. అదే దీని అర్థం. దావీదు అంటాడు నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే అది అర్థం అదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు గిదియోను ఏం చేశాడంటే, పట్టుకో, నువ్వు పిండు, దీనిలో పిండు. పిండుతా ఉన్నాడు. నిండట్లా. ప్రైజ్ ది లార్డ్. పెద్ద తీసుకొచ్చుంటే ఏమంటారు పెద్ద డేక్సా తీసుకొచ్చుంటే ఆ పిండితో ఎంత పిండితాడో అంత నీళ్ళు వచ్చుండే. కానీ ఆ వీడియోలో ఏం చేశాడు? చిన్న ఒక బేసిన్ తెచ్చుకున్నాడు, పిండాడు, అంతే నీళ్ళు వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు విందాం. చాలు బాబు. ఇప్పుడు మనం మన సేవ ఆశీర్వదింపబడాలి. ఈ మిథ్యానీయుల మీద, అమాలేకుల మీద మనం జయం పొందుకొని మన సేవ ఆశీర్వాదకారకంగా ఉండాలి అంటే సేవలో ప్రతి సేవకుడు ఈ గొర్రెబొచ్చులాగా పిండబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో సరే, ఇప్పుడు వరకు ఆమేన్ అన్నారు. పిండబడాలంటే ఆమె
అయిపోతుంది. చిన్నగా ఆమేన్ అంటే అర్థం ఏంటి? పిండపడడానికి ఇష్టంలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు పిండపడితే, సేవలో పిండపడితే నీ సేవ ఆశీర్వదింపబడుతుంది. గొర్రుబొచ్చు పిండాడు, గొర్రుబొచ్చు లాగా గిద్యోను పిండపడ్డాడు కాబట్టి అనేక మందికి ఆశీర్వాదకారకంగా, ఇశ్రాయేలీల విడుదలకి కారకుడుగా గిద్యోను మారిపోయాడు. గిద్యోని దేవుడు నిలబెట్టాడు అలాగా. ప్రైజ్ ది లార్డ్. గొర్రుబొచ్చు ఎందుకు ఈ గొర్రుబొచ్చు అని అన్నాడంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యంలో, మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నను, వాటిని హిమము వలె నేను తెల్లగా చేసేదను. మీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నా గొర్రుబొచ్చు వలె తెల్లనివిగా మార్చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీ పాపాలు చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక పాపం ఉంటుంది. లేదు అని అన్నావా నీ అబద్ధకుడివి, అబద్ధ సేవకుడివి. ఏదో ఉంది. సో ఇక్కడ చూడండి, 2 పాపాలు. ఒకటి పాపము, ఏమని రాస్తుంది? మీ పాపములు రక్తము వలె ఎర్రగా. ఆగండి, ఇక్కడ ఒక పాపం. మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నాయి. నా 2 చేతులకి రక్తం పట్టుకుంది, రక్తం తగిలింది. ఇప్పుడు నేను నీళ్ళతో కడిగేసుకుంటే రక్తం పోతుందా పోదా? పోతుందా పోదా? పోతుంది. ఇది ఏ పాపం అంటే మరణమునకు హేతు కాని పాపం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యంలో రాశాం, చదవండి. అక్కడ 2 విధాలైన పాపాల గురించి యోహాను భక్తుడు, అపోస్తులైన యోహాను గారు రాస్తూ ఉన్నారు. 1 యోహాను 5:15-16 కింద, దాని కిందండి. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా, మరణకరము కాని పాపం చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. చూడండి, మరణకరమైన పాపం, మరణకరము కాని పాపం, 2 పాపాలు. ఇప్పుడు ఇక్కడికి రండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం తిరిగి రండి. అక్కడ ఏమని రాస్తుందంటే, మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నాయి. ఇదేంటంటే మన జీవితంలో మనకు అంటుకునే పాపాలు ఏదో ఒక విధంగా అంటుకుంటది. మన చేతులు ఎర్రగా అయిపోయాయి, రక్తంతో నిండుకున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఇలాంటి సభలకి, మీటింగ్స్కి, శుద్ధీకరణ మీటింగ్లో మనం ఏం చేయాలి? కడుక్కోవాలి. కడుక్కుంటే అది పోతుంది. అది మరణకరము కాని పాపం. రెండోది అక్కడ ఏమని రాస్తుంది? మీ పాపములు కింద, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైతే వాటిని గొర్రుబొచ్చు వలె తెల్లగా. కెంపు ఎంతమంది చూసారు? చేతండి. కెంపు ఎవరు చూడలేదా? కెంపు. ఈ హోలీలో హోలీ ఉంది కదా, ఆ హోలీలో రంగు వేస్తారు కదా, కెంపు. అది 3 రోజులైనా పోదు, కడిగినా పోదు. ఆడలేదా మీరు హోలీ రక్షింపడక ముందు? ఆడలేదు కదా. కెంపు ఎర్రగా ఉంటుంది. అది తగిలిందంటే, ముఖం మీద రాసుకున్నారంటే, అది ఎంత స్నానం చేసినా పోదు. కెంపు అది. అర్థం కాదా? దాన్ని కెంపు అంటారు. అది పోదు, కానీ రక్తము కడుక్కుంటే పోతుంది. మీ పాపములు రక్తం వల్ల ఎర్రగా ఉన్నాయి అంటే మీరు కడుక్కున్నారు, అది మరణకరమైన పాపం కాదు. ఇప్పుడు పాపం ఇంకోటి ఉంది, అది కెంపులాగా అంటుకుంది. మీరు కడుగుతూ ఉన్నారు, యాసిడ్ పోసి కడిగినా కూడా పోదంటది. కెంపు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీ పాపములు కెంపు వల్ల ఎర్రగా ఉంటే నేను వాటిని గొర్రుబొచ్చు వల్ల చేస్తాను. ఈ పాపం ఏంటంటే, కెంపు లాంటి పాపం ఏంటంటే మరణకరమైన పాపం. మరణకరము కాని పాపం, అది మన చేతులకు రక్తం వల్ల అంటుకుంది, కడిగేసుకున్నా వదిలిపోయింది. మరణకరము కాని మరణకరమైన పాపం, మరణకరమైన పాపం. మొదటిది మరణకరము కాని పాపం. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి.
మరణకరము కాని పాపం. అది రక్తం వల్ల ఎర్రగా మనకు అంటుకుంది, మనం కడుక్కున్నాం, వదిలేస్తుంది. కెంపు వలె ఎర్రగా ఉంది, అది కడుక్కుంటున్న పోట్ల అది మరణకరమైన పాపం. సింపుల్గా చెప్తా అర్థం అవడానికి. యోహాను సువార్త 8వ అధ్యాయం ఒక వ్యభిచారి స్త్రీని వినండి. వ్యభిచారి స్త్రీని నా వైపు చూస్తూ వింటూ వినండి. ఆ వ్యభిచారి స్త్రీ తీసుకొచ్చాడు, చిన్నోడి నుండి పెద్దోడి వరకు రాయి తీసుకుని వచ్చాడు ఆ స్త్రీని కొట్టడానికి. యేసు ప్రభు అక్కడ వంగి అక్కడ రాస్తా ఉన్నాడు ఏదో. అందరు చూస్తూ ఉన్నారు, యేసయ్య రాస్తా ఉన్నాడు అనుకోండి. అక్కడ పిల్లలు, పెద్దోళ్ళు, మధ్య వయస్కులు అందరూ నిలబడ్డారు. యేసయ్య రాస్తా ఉన్నాడు అనుకుందాం. రాజు నిలబడ్డాడు, రాజు రాయి పట్టుకొని నిలబడ్డాడు, రాయి విసరడానికి నిలబడ్డాడు. యేసయ్య వంగి రాసేస్తున్నాడు, రాజు పలానా దినాన్ని పాపం చేశాడు. రాజు చూస్తున్నా, ఈ బాబోయ్ నా పాపం రాశాడా, అయ్యో ఏం చెప్పి రాయి అక్కడ వదిలి పరుగు. ఈ పేరేంటమ్మా? రేచల్ కూడా రాయి పట్టుకొని నిలబడింది ఆ స్త్రీ మీద కొట్టడానికి. యేసయ్య వంగి, రేచల్ మొన్న అబద్ధం చెప్పింది, మొన్న దొంగతనం చేసింది, ఈరోజు అయ్యో బాబోయ్ అని చెప్పి రేచల్ కూడా రాయి వదిలేసి పరుగు. హల్లెలూయా. ఇంకా థామస్ అక్కడ నిలబడ్డాడు, వాడు మొన్న ఎవరినో కొట్టాడు, అమ్మ నాన్నకి అవిదే చూపించాడు. యేసయ్య రాసేస్తున్నాడు. యేసయ్య అన్నాడు కదా, నీలో ఎవరిలో పాపం లేదు వాడు రాయేయండి అని చెప్పేసి, కోర్ట్ ఈజ్ ఇన్ యువర్ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అన్నట్టు ఆ బాల్ని వాడు కోర్టులో పెట్టి రాస్తా ఉన్నాడు. థామస్ పలానా దినాన్ని పాపం చేశాడు. థామస్ చూస్తున్నాడు, బాబు నా పేరు యేసయ్య రాసేస్తున్నాడు, నా తప్పులన్నీ రాసేస్తున్నాడు, అయ్యో నాలో పాపం ఉందో బాబు అని చెప్పి రాయి అక్కడే వదిలేసి పరుగు. అలాగ అక్కడ ఉన్న అందరూ రాస్తా ఉన్నాడు. యేసయ్య తల పైకి అయితే చూడలా, రాసుకుంటూ పోతున్నాడు. అంతరంగాన్ని ఎరిగే దేవుడు వీరి హృదయాంతరంగాన్ని ఎరిగేసి రాసాడు. అందరు తప్పులు రాసేసాడు కంప్లీట్గా. ప్రైజ్ ది లార్డ్. అందరు పరుగు. ఇలాగ తలెత్తి చూశాడండి, ఎవరు లేరు, ఆ స్త్రీ ఒక్కరితే ఉంది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అన్నాడు, అమ్మా ఇక మీదట పాపం చేయొద్దమ్మా. హల్లెలూయా. ఆ తల్లి నన్ను ఇప్పటి వరకు ఎవరు అమ్మని పిలవలేదే, నా పేరేంటి? వేశ్య, వ్యభిచారి, అందరు ఇదే పిలిచేవారే, ఫస్ట్ టైం నన్ను అమ్మాని పిలిచాడని చెప్పి ఆ తల్లి గుండె పగిలిపోయి యేసయ్య పాదాల మీద పడి పాపాలు ఒప్పుకుంది, పాప క్షమాపణ పొందుకుంది, పవిత్రురాలుగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ రెండు గుంపులు ఉన్నారు. ఒకటి స్త్రీ, రెండోది ఈ రాయి విసరడానికి వచ్చిన వాళ్ళు. మీరు ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో మరణకరమైన పాపం ఎవరిది, మరణకరము కాని పాపం ఎవరిది? స్త్రీది మరణకరమైన పాపం. అయ్యో మీకు అర్థం కాల, సబ్జెక్ట్ అర్థం కాదు. మరణకరము కాని పాపం వీళ్ళది మరణకరమైన పాపం. ఎందుకంటే కడుకోలా, పరుగు. ఇప్పుడు అర్థమైపోయింది కదా. అంటే వీళ్ళు పాపలు. యెషయా గ్రంథం 1:18 వాక్యం మనం చదివితే దానిలో ఉన్న కెంపు ఎవరిది, రక్తం ఎవరి పాపం? స్త్రీది. కడిగేసుకుంటే పోయింది. కెంపు ఇప్పుడు టోటల్ మంచిగా అర్థం. చప్పట్లు కూడా హల్లెలూయా. అందరికి అర్థమైంది కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గిద్యోను తను తానే శుద్ధీకరించుకున్నాడు, కడుక్కున్నాడు, గొర్రెబొచ్చులాగా పిండపడ్డాడు. నా పాపాలు, మా పూర్వపితరులు చేసిన పాపాలన్నీ క్షమించాయని చెప్పి కడిగేసుకొని శుద్ధీకరించుకున్నాడు. దేవుడు ఒక బలమైన పాత్రగా గిద్యోను ఉపయోగించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వినండి, దేవుడు మన సేవలో, మన బ్రతుకుల్లో అద్భుతాలు చేయాలంటే శుద్ధీకరణ దేవుడు కోరుకుంటున్నాడు. రెండు విషయాలు చెప్తాం. మొదటిది, ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీయులు ఎలా ఎర్ర సముద్రాన్ని దాటారు?
మోషే ఆ కర్ర ఎత్తి సముద్రం వైపు చూపగానే ఆ సముద్రాన్ని ముట్టగానే సముద్రం 2 పాయలు అయిపోయింది. ఇశ్రాయేలు దాటి వచ్చారు. 40 సంవత్సరాల తర్వాత ఇంకొక శోధన ఏంటది? యోర్దాన్. 40 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా కొన్ని రోజుల్లో కనాన్లో ప్రవేశిస్తాం అనగా వారి ముందు యోర్దాన్ నిలబడింది. ఇప్పుడు దేవుడు అంటాడు, యెహోషువ కర్ర చాపయ్య, యోర్దాన్ 2 భాగాలు అయిపోద్ది అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? దానికి ముందు ఏమన్నాడు? వెరీ గుడ్ సార్, ప్రైజ్ గారు, మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి అన్నాడు. హల్లెలూయా. కానీ ఎర్ర సముద్రం దగ్గర నో శుద్ధీకరణ. ఎర్ర సముద్రం దగ్గర శుద్ధీకరణ లేదు. శుద్ధీకరించుకోండి అన్నాడా? మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి అన్నాడా? అక్కడ అన్నాడు ఊరకుండి యెహోవా రక్షణని చూడండి, అంతే. అక్కడ చూశారు. ఇక్కడ 40 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడు? మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకుంటే అప్పుడు ఈ యాజకులు, నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు యోర్దాను నీళ్లను ఆ నీళ్ళలో పాదం మోపగా అది 2 భాగాలుగా విడిపోతుంది అన్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి, అక్కడ శుద్ధీకరణ కోరని దేవుడు ఇక్కడ ఎందుకు శుద్ధీకరణ కోరుకుంటున్నాడు? పాపాలు కడిగేస్తున్నారు. ఈ పాస్టర్ గారు కరెక్ట్ చెప్పారు. చూడండి, అక్కడ కొత్త వాళ్ళు, న్యూ సోల్స్ అక్కడ అప్పుడే రక్షింపబడ్డారు. ఐగుప్తు అనే పాప బంధకాల నుండి అప్పుడు కొత్తగా రక్షింపబడి వస్తున్నారు. వారికి శుద్ధీకరణ లేకుండానే దేవుడు అద్భుతాలు చేస్తాడు. చర్చిలో కూడా కొత్త విశ్వాసులు వస్తారు కదా, వారు దేవా అని పిలిస్తే చాలు దేవుడు వారి బ్రతుకులు అద్భుత కార్యం చేస్తాడు. కొత్తగా సేవ ప్రారంభించే ప్రభువా అనగానే దేవుడు విని అద్భుతాలు చేశాడు. ఇప్పుడు 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలుగా సేవ చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మన ఈ గొంతు బొంగురు పోయేటట్టు అరిచినా కూడా నో అద్భుతం. ఎందుకు? ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు? శుద్ధీకరణ కోరుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. అద్భుతాలు చేస్తాడు, చేయడానికి కాదు. మన సీనియారిటీ పెరుగుతున్న కొలది దేవుడు మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? శుద్ధీకరణ, సాంక్టిఫికేషన్, శుద్ధీకరణని ఆయన కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక. ప్రైజ్ లార్డ్. అప్పుడు కొత్త ఎర్ర సముద్రం దగ్గర న్యూ బ్రాండ్, కొత్తగా వచ్చాం. కానీ ఇప్పుడు 40 సంవత్సరాల విశ్వాసులు లేకపోతే సేవకులు. ఇప్పుడు కూడా అలాగే చేయండి, దేవుడు చేయడు. ఇక్కడ దేవుడు చేస్తాడు ఎప్పుడు? శుద్ధీకరించుకుంటే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గిద్యోనుతో దేవుడు అన్నాడు, ఈ గొర్రె బొచ్చు వలె పిండబడి నిన్ను నీవే శుద్ధీకరించుకో, నిన్ను ఒక పాత్రగా మిద్యానీయుల చేతిలో నుండి, అమాలేకుల చేతుల నుండి నీ ద్వారానే నేను నా ప్రజలను విమోచన చేస్తాను, నా ప్రజలను విడిపిస్తాను అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు గిద్యోను శుద్ధీకరణ అయిపోయింది. నాయకుడు శుద్ధీకరించుకున్నాడు. మరి నాయకుడు ఒకడే ఉంటే యుద్ధంలో జయం దొరుకుతుందా? ఎవరుండాలి? ప్రజలు ఉండాలి. ఇప్పుడు దండోరా వేసాడు. ఎవరెవరైతే యుద్ధానికి రాబోతున్నారో రండో అని చెప్పి దండోరా వేసాడు. 7వ అధ్యాయం 1వ వాక్యంలో 32,000 మంది వచ్చేసారండి. ఎన్ని వేల మంది? 32,000 మంది అక్కడికి వచ్చి కూడుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటాడు, ఈ 32,000 మంది, ఈ 32,000 మంది ఓకే, కానీ వీళ్ళందరూ ఏమంటారంటే మా భుజబలంతో మేము జయించాం అని విర్రవీగుతారు. కాబట్టి నువ్వేం చెప్పాలి? ఎవరైతే భయపడుతున్నారో, గిద్యోను ఏమైనా అనౌన్స్మెంట్ చేశాడో తెలుసా? ఒరే 32,000 మంది వచ్చేసారా బాబు, ఒకవేళ చెయ్యి ఇరిగిపోవచ్చు, యుద్ధంలో చెయ్యి ఇరిగిపోవచ్చు, వస్తారా? అయ్యో బాబు అని ఒకడు పరిగెత్తి పారిపోయాడు. 32,000 మంది వింటున్నారు. ఒకవేళ నీ కాలు ఇరిగిపోవచ్చురా. అయ్యి బాబు యుద్ధంలో కాలు ఇరిగిపోదండి. కాలు ఇరిగిపోద్ది, పరుగు. ఇంకొకటితో అన్నాడు, ఒకవేళ కన్ను పోవచ్చు. అయ్యో బాబు నా కన్ను పోతా అని చెప్పి పరుగోపారు. ఒకవేళ చచ్చిపోవచ్చు అన్నాడు.
ఇంకంతే, పరుగో పరుగు. 32,000 మందిలో 22,000 మంది మైనస్. ఎందుకు? కన్ను పోద్ది, కాలు పోద్ది. హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడు తెలుసా? పరలోక రాజ్యం నిమిత్తం నీ కన్ను పోనా కూడా పర్వాలేదు, కన్ను పోగొట్టుకో, నువ్వు గుడ్డోడిగా పరలోక రాజ్యానికి వెళ్ళు, 2 కళ్ళు పెట్టుకుని నరకానికి వెళ్ళొద్దు బాబు అన్నాడు. హల్లెలూయా. కానీ వీళ్ళు 22,000 మంది ఏం చేశారు? అయ్యో నాకు కనుపోతా, అయితే బాబాయ్ నాకు అన్న అంటే నాకు చాలా ఇష్టం, 2 కళ్ళతో సినిమా చూడాలి, షికార్లకి వెళ్ళాలి, లైట్స్ కూడా చూసారా? కనుపోతని చెప్పి పారిపోయారు కొంతమంది. ఇంకొంతమంది అన్నాడు యేసయ్య, ఏమన్నాడు? మీ చెయ్యి మీకు ఆటంకంగా ఉంటే ఏం చేయాలి? చెయ్యి నరికేయాలి. నిజంగా కాదు అంటే ఆ చెయ్యి ఆటంకం అంటే కొంతమంది అంటారు కదా, ఈయన రైట్ హ్యాండ్ అండి, రైట్ హ్యాండ్, ఈయన రైట్ హ్యాండ్, ఈయన నా లెఫ్ట్ హ్యాండ్, అవి 2 ఎరగొట్టుకో, వాళ్ళు 2 ఉన్నారంటే నువ్వు వెళ్ళవు, పరలోకానికి వెళ్ళవాయి బాబు, నరకానికి వెళ్తావు. అదే ఆ చేతులు ఏం చేసుకోవాలి? నరికే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీ కాలు నిన్ను ఆటంకపరిస్తే కాలు నరుక్కొని పరలోకానికి వెళ్ళు, 2 కాళ్ళతో నరకానికి వెళ్ళొద్దు బాబు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు గిదియోను కూడా అదే అన్నాడు, సేమ్ అదే అనౌన్స్మెంట్. యేసయ్య అనౌన్స్మెంట్ చేశాడు, గిదియోను కూడా అదే అనౌన్స్మెంట్ చేశాడు. ఏమని? కన్ను పోవచ్చు, కాలు పోవచ్చు, చేయిపోవచ్చు, రెడీయా? చావచ్చు, రెడీయా? యుద్ధంలో చచ్చిపోవచ్చు, రెడీనా? అయ్యో బాబు అని చెప్పి 22,000 పరుగు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో అక్కడ దేవుడైన యెహోవా ఏమంటాడంటే, 20వ అధ్యాయం 4-5 వాక్యాల అదంటే, ఒకడు కొత్తగా ఇల్లు కట్టుకొని ప్రతిష్ఠించబడి 5వ వాక్యం. మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్త ఇల్లు కట్టుకొనిన వాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయిన యెడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. ఇంకా ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినగా ఒకడు యుద్ధములో చనిపోయిన యెడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. ఇప్పుడు మీరే చెప్పాలి దీనికి అర్థం. అక్కడ నాయకులు అంటున్నారు జనంతో, అయ్యారా వినండి, ఇల్లు కట్టుకున్నారా? ఇల్లు కట్టుకొని ప్రతిష్ఠించారు లేదా? ప్రతిష్ఠించకుండా మీరు యుద్ధానికి వస్తే, ఆ యుద్ధంలో చచ్చిపోయారంటే ఆ ఇల్లు వేరే ఒకడు ఆక్రమించుకుంటాడరా బాబు అంటున్నారు. రెండోది, ద్రాక్ష తోట వేసారా? ఆ పళ్ళు తినకుండా వచ్చేసారా? సేవకి యుద్ధానికి వచ్చేసారా? యుద్ధం అంటే సేవే. సేవకు వచ్చేసారా? యుద్ధానికి వచ్చారా? పళ్ళు తినలేదా? పళ్ళు తినకపోతే ముందు వెళ్ళి పళ్ళు తినేసారండి, తర్వాత సేవకు రండి అన్నారు. దీని అర్థం ఏంటంటే, ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇల్లు ఎవరు? మనమే ఆ ఇల్లు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో ఈ ఇల్లు ప్రతిష్ఠింపబడాలంటే మన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకోకుండా, పిలుపు పాడు లేకుండా. కొంతమందికి పిలుపు ఉండదు, ఏముండదు, పొలోమైన సేవకు వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్తారో సేవకి వెళ్తారు, ఏంటో చదువు రాదు, ఏం రాదు, ఏబిసిడు రావట్లేదు, అయ్యగారు చదువుకి సేవకి వెళ్ళిపోతున్నారు. రావచ్చు, ఏబిసిడు రాకపోయినా కూడా సేవకు రావచ్చు, మంచిగా చదువుకొని కూడా రావచ్చు, 2 చేయొచ్చు. కానీ పిలుపుతో రావాలి. నీకు అక్షరముకు రాదు, నో ప్రాబ్లం, కానీ పిలుపు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో నీ ఇంటిని ప్రతిష్ఠించుకొని యుద్ధం అనే సేవలోకి రా. అక్కడ ఏమన్నా అంటాడంటే, దేవుడు గృహాన్ని ప్రతిష్ఠించకుండా యుద్ధానికి వచ్చాడు. చచ్చిపోయాడంటే ఇంకొకడు ఆ గృహాన్ని ఆక్రమించుకుని, వాడెవడు? ఇంకొకడు సాతాను గాడు, వాడు ప్రతిష్ఠిస్తాడు. సో నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని యుద్ధం అనే సేవకు రా అంటాడు. అర్థమైందా? హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత రెండోది ఏమంటాడు? ద్రాక్ష తోట వేసాం కదా, ద్రాక్ష తోట వేసాడు, ద్రాక్ష పళ్ళు తినకుండానే యుద్ధం వచ్చేసాడు, సేవకు వచ్చేసాడు. యేసయ్య అంటాడు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఇదే ద్రాక్ష తోట అంటే. అర్థమైందా? మారు మనసు లేదు, ఏం లేదు. సేవకని బైబిల్ పట్టుకుని వచ్చేసాడు. ఏదో 2 పాటలు వచ్చు, ఏదో 2 వాక్యాలు అక్కడెక్కడ వినేసి నేను సేవకుడేనండి, నేను పాస్టర్ని అంటున్నాడు. కానీ మారు మనసు తగిన ఫలాలు లేవు.
ఆత్మ ఫలాలు లేవు. ఆ ఫలాలను అనుభవించకుండానే యుద్ధానికి వచ్చేసాడు. ఇప్పుడు యుద్ధంలో చచ్చిపోతే సాతానుగాడు ఇది పట్టేసుకుంటాడు. అందుకని ఇక్కడ ప్రధానులు అంటారు, ముందు మీరు వెళ్ళి ఇంటిని ప్రతిష్ఠించండి, మిమ్మల్ని మీరు సమర్పించుకొని సేవకు రండి. హల్లెలూయా. పిలుపుతో సేవకు రండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, పిలుపు అహరోను వలె పిలవబడాలి. ఎలా పిలవబడాలి? అహరోన్ని మోషే పిలవలేదు. అహరోన్ని ఇశ్రాయేలు పెద్దలు పిలవలేదు. అహరోన్ని ఇశ్రాయేలు ప్రధానులు పిలవలేదు. అహరోనుని స్వయంగా దేవుడే పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడే పిలవాలి, లేకపోతే పిలవబడిన దైవ సేవకుల ద్వారా పిలవబడాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అలా కాకుండా ఏదో ఒక దర్శనం చూశానండి, కథ చూశానండి, నేను అక్కడికి వెళ్తున్నట్టు అనిపించిందండి, సేవకు వచ్చేసావంటే ఎలా ఉంటుందో చెప్తాడు. దేవుడు పిలవకుండా సేవకు వచ్చి ఏమవుతుందో చెప్తాడు. ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలి. అమెరికాకి నన్ను పిలిచాడు, ప్రసంగం చేయడానికి పిలిచాడు. అమెరికా వాళ్ళు ఏం చేస్తారు? అమెరికా వెళ్ళటానికి టికెట్, అక్కడ ఉండటానికి రూము, ఫుడ్, నాకు కావాల్సిందంతా వాళ్ళే చూసుకుంటారు. రిటర్న్ టికెట్ ఇచ్చి పంపిస్తారు. ఎందుకు? వారు నన్ను పిలిచారు కాదు. ఒకవేళ నన్ను పిలవకుండా నేనే వెళ్తే నా టికెట్ డబ్బులు నేనే కట్టుకోవాలి, నా రూమ్ రెంట్ నేనే కట్టుకోవాలి, నా ఫుడ్ నేనే చూసుకోవాలి, ఇన్ని ఖర్చులు నేనే పడాలి. అర్థమవుతుందా? పిలుపు లేని సేవ అలాగే. పిలుపు లేకుండా సేవకు వచ్చావంటే ఇంకా కష్టాలు పడాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆత్మ ద్వారా కూడా 5 పైసలు ఎవరు. ప్రైజ్ ది లార్డ్. అదే దేవుడు పిలిచాడంటే నిన్ను చూడగానే ప్రజలు నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని ఒక 100 రూపాయలు చేతులు పెడతారు. ఎందుకు? దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు వెళ్దాం. వీళ్ళు 22,000 మందితో అన్నారు, మీరు ప్రతీక్షించుకోలేదా? కాలు చేయి ఇరిగిపోయిందంటే నాకు సంబంధం లేదండి బాబు అని చెప్పి ఇదో చెప్పాడు. అంతే పరుగు. ఎంతమంది? 22,000 మంది. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 10,000 మంది మిగిలారు. ఈ 10,000 మందిని గిద్యోనుతో దేవుడు అంటున్నాడు, వీళ్ళు 10,000 మంది బాబు, వీళ్ళు కూడా ఏమంటారంటే మా బలమే. ఎక్కడ రాస్తుంది అది? 7వ అధ్యాయం 4వ వాక్యం అనుకుంటా. మా బాహుబలం అంటున్నాడు. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా బాహుబలం అంటారు కదా, మా బలంతో మేము జయించాం. 2వ వాక్యం అప్పగింపతగదు. చూసా నా అంట. నా చావాలి. ఏం చావాలి? నా చావాలి. హల్లెలూయా. చావాలి. ఇది చావాలి. ఇది వాళ్ళలో ఉంది. నీలో నేను నా అని ఉందా? దేవుడు నేను వాడుకోలేడు. ఇప్పుడు దేవుడు అంటాడు నా చావాలి. వాళ్ళు ఏమంటారంట? నా బాహుబలం. బైబిల్లో ఉన్నారు. ఫస్ట్ నెంబర్ 1 లూసిఫర్ ఎన్నిసార్లు నా అన్నాడు? నేనన్నాడు 5 సార్లు అన్నాడు. నేను దేవుని పర్వతం వరకు హెచ్చించుకుంటా, నేను సర్వోన్నతునికి సమముగా మారుతా, నేనని 5 సార్లు అన్నాడు. అదే ఆత్మ ఎవరిలో దూరింది? క్రొత్త నిబంధనలో ఆ పరిసయ్యుడు వచ్చి లూకాసు వార్త 18వ అధ్యాయంలో అన్నాడు, ఈ సుంకర్లాగా నేను ఇలా కాదు, ఈ సుంకర్లాగా నేను అలా చేయట్లు, ఈ సుంకర్ నేను దశమ భాగిస్తాను, నేను ఉపవాసం, నేను అంటున్నాడు. అన్నా నేను ఎప్పటి వరకు నీలో ఉంటుందో దేవుడు మనల్ని ఉపయోగించుకోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అనే అహం, నేను అనే ఈగో మనలో చస్తేనే దేవుడు మనల్ని తన సేవ కొరకు ప్రయోజనపరుచుకుంటాడు. ఇక్కడ వీళ్ళు 32,000 మందిలోనూ ఈ నేనే ఉంది. ఇప్పుడు ఈ 10,000 మందిలో కూడా నేనుంది.
ఆ నేను అనే అహం చచ్చి మనం దీనులైపోతాం. అయ్యా నీ దయయ్యా, నేనేమి లేను, నేనేమై ఉన్నానో అది నీ కృపయే. హల్లెలూయా. నేనేం చేస్తున్నా అది నీ వల్లేనయ్యా, నీ కృప నాకు తోడుగా ఉంది కాబట్టి ఇదంతా చేస్తున్నా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారి చరిత్ర చదువుతూ ఉంటే అపోస్తలుడైన పౌలు గారు ఏడి క్రీస్తు శకం 532 సంవత్సరంలో రాశాడు. ఏ పత్రిక? 1 కొరింథీ 15వ అధ్యాయం. కొరింథీలకు రాశాడు. ఆ కొరింథీలో 1 కొరింథీ 15:9 అంటాడు. ఏమని అంటాడు? ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ. చూసారా ఎంత తగ్గింపో, ఎంత తగ్గించుకున్నాడు చూడండి పౌలు గారు. ఇది క్రీస్తు శకం 532 సంవత్సరంలో రాశాడు. ఇలా ఎదిగే కొద్దీ ఎంతగా ఒదిగి ఉన్నాడో పౌలు గారు చూడండి. నేననే అహం పౌల్లో లేదు. ఏమంటాడు? నేను అపోస్తలులందరిలో తక్కువ వాడిని. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక క్రీస్తు శకం 663లో రాశాడు. చూడండి ఎఫెసీయులకు 3వ అధ్యాయం 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడ అంటాడు కదా 60 సంవత్సరం రాసి ఏమంటాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులు 3:11 యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యంతమైన ఎంత తగ్గింపు చూడండి. సేవలో ఎదుగుతూ ఉన్నాడు, ఎదిగే కొద్ది ఇంకా తగ్గించుకున్నాడు. అపోస్తలులందరిలో అల్పుడు అన్నాడు. ఇక్కడేమన్నాడు? పరిశుద్ధులందరిలో అత్యల్పుడను. ఎంత తగ్గింపు చూడండి. తర్వాత తిమోతికి పత్రిక రాశాడు క్రీస్తు శకం 564వ సంవత్సరంలో. అప్పుడేమంటాడు? 1 తిమోతి 1:16. తొందరగా చదవండి. 1 తిమోతి 1:16. చూసారా ఎంత తగ్గింపు చూడండి. అపోస్తలులందరిలో అల్పుడును, రెండోది పరిశుద్ధులందరిలో అత్యల్పుడును, మూడోది అంటే సేవలో ఎదుగుతా ఉన్నాడు. సేవలో ఎదుగే కొలది ఒదిగి అపోస్తలుడైన పౌలు తను తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా 3 ఖండాల్ని కదిలించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏషియా ఖండం కదిలిపోయింది. ఆఫ్రికా ఖండం, యూరోప్ ఖండం, ఈ 3 ఖండాలను ఒకే ఒక వ్యక్తి కదిలించాడు, అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకు ఇంతగా దేవుడు అపోస్తలుడైన పౌలు గారిని తన చేతుల్లో తీసుకొని ప్రయోజనపరుచుకున్నాడో తెలుసా? తగ్గింపు, దీనత్వం, ఎదిగే కొలది ఒదిగున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఈ 32,000 మందిలో 22,000 మంది మైనస్ అయిపోయారు. ఈ 10,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 10,000 మంది కూడా యోధులే, యుద్ధ సన్నద్ధులే. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? గిద్యోను, ఈ 10,000 మందిని నది దగ్గర తీసుకురా, ఏరు దగ్గర తీసుకొని రా అన్నాడు. 10,000 మంది ఏరు దగ్గరికి వచ్చారు. మనకు అందరికీ తెలిసిన భాగమే కదా. ఇప్పుడు యోధులే, నేను ఎందుకు అక్కడికి రావాలి? నేను యోధుడిని, నేను ఆర్మీ మ్యాన్ని, నేను ఎందుకు అక్కడికి రావాలి అని అనలేదు. వచ్చాడు, తగ్గించుకొని వచ్చాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, గిద్యోను అందరినీ ఏర్లో దిగమని చెప్పు. అందరూ దిగారు. అందరూ దిగి దేవుడు అంటాడు, ఏర్లో కుక్క కతికి నీళ్ళు ఎవరైతే తాగుతారో దోసెట్లో తీసుకొని
కుక్క కతికినట్టు ఎవరైతే కతికి తాగుతారో వారిని వేరు చేయు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైంది కదా? ఇందులో ఈ 10,000 మంది 12,000 మంది కదా, 12,000 మంది సారీ 10,000 మంది బాక్యా 10,000 మందిలో 9,700 మంది కతికారు. ఎలా కతికారో తెలుసా? నా వైపు చూడండి. కుక్క కతికినట్టే ఇలా వంగి అలా మోకాళ్ళ మీద నడుము మీద కూలిపోయారంట. మోకాళ్ళ మీద ఇలా వంగి ఇలా డైరెక్ట్ దేవుడు ఏం చెప్పాడు? దోసెట్లో ఆ నీళ్ళు దోసెట్లో తీసుకొని కుక్కల కతికి తాగాలి వంగి మోకాళ్ళ మీద. కానీ వీళ్ళు ఏం చేశారు? డైరెక్ట్ గా వంగిపోయి నీళ్ళ ఇలా ముట్టుకొని ఇలా తాగుతారు. కింద పడిపోయి నడుమోగిపోయి మోకాళ్ళు కింద పడ్డారు. దేవుడు అన్న వాళ్ళు మైనస్ 9,700 మందిని మైనస్ చేశాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు మైనస్ అయ్యారు? కుక్కలాగా కతకలేదు. రెండోది అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, నా వైపు చూడండి. దేవుడు ఏమన్నాడంటే ఈ 2 దోసెట్లోకి నీళ్ళు తీసుకొని వంగి మోకాళ్ళ మీద కుక్కలా కదిగి తాగాలి. కానీ వీళ్ళేం చేశారు తెలుసా? 9,700 మంది డైరెక్ట్ తాగేశారు. ఎందుకు దేవుడు అన్నాడంటే, చూడండి, ఆ ఏరు అక్కడ చెత్త చెదారం ఉంటుంది కదా, ఆ చెత్త చెదారాన్ని ఏం చేయాలి? ఇలా 2 చేతులతో, బైబిల్లో లేదు, నేను చెప్తున్నా ప్రత్యక్షత. ఈ 2 చేతులతో ఏం చేయాలి? ఆ చెత్త చెదారాన్ని, మీరు ఏరులో నీళ్ళు తాగుతారు కదా, ఏం చేస్తారు? చెత్త ఇలాగ అనేసి తర్వాత నీళ్ళు తాగుతారు. చూడండి, దేవుడు ఎంత అనంత జ్ఞాని అని దేవుడు జ్ఞానంతో చెప్పాడు. ఈ 9,700 మంది ఏం చేశారు? డైరెక్ట్ తాగేస్తున్నారు. దేవుడు అంటాడు కొంచెం ఆ నీళ్లను శుద్ధీకరించి వేరుపరిచి తాగండి అంటే. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే వేర్పాటు జీవితం, లైఫ్ ఆఫ్ సపరేషన్, ప్రత్యేక జీవితం. మీలో ఆ ప్రత్యేకత అనే అనుభవం లేకపోతే నేను మిమ్మల్ని నా చేతుల్లో తీసుకొని ఉపయోగించుకోలేను. మిథ్యానీయుల మీద మీకు జయం దొరకాలంటే మీరేం చేయాలి? ప్రత్యేక జీవితం చేయాలి. ఆ 2 చేతులతో నీళ్ళనిలాగా ఆ చెత్తను తోసేసి నీళ్ళని తీసుకొని మీరు కుక్క కతికినట్లు కతుకుతూ తాగాలి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పరీక్షలు ఎంతమంది జయించారు? వినండి, ఇప్పుడు 300 మంది ఇప్పుడు గిద్యోని చేతికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 300 మందిని 3 గుంపులుగా చేశాడు. సరే, అది విందాం తర్వాత. దాని ముందు ఇప్పుడు ఎందుకు ఈ 300 మంది జయించారు, 9,700 మంది ఆ పరీక్షలో ఓడిపోయారు? చెప్పండి మీరు ఇప్పుడు. ఎందుకు 9,700 మంది పరీక్షలో ఓడిపోయారు, ఈ 300 మంది పరీక్షలో ఎందుకు గెలిచారు? కారణం ఏంటి? శుద్ధీకరణ. చెప్పండి చేసిన వెరీ గుడ్. చేయకపోవడా మీరు అంటున్నారు? 9,700 మంది ఏమో డైరెక్టర్గా నోటితో గట్టిగారు, 300 మంది ఏమో దేవుడు చెప్పినట్లు దోషుడితో తీసుకొని ఒక్కలా గట్టి తాగారు. అదే కరెక్టే. వీళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏంటి? ఎందుకు వీరు పరీక్షలో గెలిచారు, వాళ్ళు గెలలేకపోయారు? 9 మందిలో శుద్ధీకరణ ఉంది, శుద్ధీకరణ. వెరీ గుడ్, అది కూడా కరెక్టే. ఇంకొక విషయం, వెరీ గుడ్ అయ్యగారు చెప్పారు. హల్లెలూయా. వినండి, ఇప్పుడు ఈ 300 మంది మోకాళ్ళు నడుము గట్టిగా ఉన్నాయి. ఆ 9,700 మంది మోకాళ్ళు నడుము గట్టిగా లేదు. నడుములో నడు ఇరిగిపోయినోలో, లేకపోతే నడుము వంగినోలో, మోకాళ్ళు అరిగిపోయినోలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 9,700 మంది మోకాలు సరిలేదని అంటే 9,700 నడు సరిలేదు. 300 మంది మోకాళ్ళు నడు
గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. వారిని దేవుడు తన సేవ కొరకు ఆ మిద్యానీయుల మీద జయించడానికి ఉపయోగించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు విందాం, ఎందుకు ఈ నడుము వంగిపోతుంది, ఎందుకు ఈ మోకాళ్ళు వంగుతున్నాయని మనం దేవుని వాక్యంలో చూస్తే, దేవుని ప్రియమైన సేవకులారా, నడు స్ట్రాంగ్ గా ఉండాలి. చూడండి, నేను పరిగెత్తాలన్నా ఏం స్ట్రాంగ్ గా ఉండాలి? నడు స్ట్రాంగ్ గా ఉండాలి. నేను కూర్చోవాలన్నా స్ట్రాంగ్ గా ఉండాలి. నేను నిలవాలన్నా నడు స్ట్రాంగ్ గా ఉండాలి. నేను పని చేయాలన్నా నడు స్ట్రాంగ్ గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఈ నడు దేని గుర్తుగా ఉందో తెలుసా? 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యంలో అపోస్తలుడైన పేతురు గారు ఏమంటున్నారు? మీ మనస్సనే నడుమును కట్టుకొని దృఢంగా కట్టుకోండి. చదవమా, 1 పేతురు 2వ అధ్యాయం 13వ వాక్యం. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును 1 పేతురు 2వ పేతురా చదవలేదు మీరు ఎవరు ఎప్పుడైనా? మనస్సు అనే నడుముని కట్టుకొని, తొందరగా చదవండి. కాబట్టి ఆ. మీ మనస్సు అను నడుము కట్టుకొని మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైన చూడండి, మీకు తేటను కృప విషయమై. చాలు. మనస్సు అనే నడుము కట్టుకోవాలి. నేను సేవ చేయాలన్నా, సేవలో నేను ముందు కొనసాగాలన్నా, సేవలో నేను పరిగెత్తాలన్నా, దేవుని కొరకు ప్రయాసపడాలన్నా నా నడు కరెక్ట్గా ఉండాలి. ఈ 300 మంది నడు గట్టిగా స్ట్రాంగ్ గా ఉంది. 9700 మంది నడు బలహీన పడిపోయింది. ఇప్పుడు విన్నాం కదా, ఈ నడు దేని గుర్తుగా ఉంది? మనస్సు గుర్తుగా ఉంది. ఏ దైవ సేవకుడు మనస్సు అనే నడు స్ట్రాంగ్ గా ఉండదో దేవుని కొరకు పరిగెత్తలేడు, దేవుని కొరకు పని చేయలేడు, దేవుని కొరకు ప్రయాసపడలేడు. ఒక వ్యక్తి నడు వీక్ అయిందంటే ఏ పని దేవుని కొరకు చేయలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సేవకుడు మనస్సు పాడైందంటే దేవుని సేవలో పరిగెత్తుతూ ఆ రోషంతో దేవుని సేవ చేయలేరు, దేవుని కొరకు పరిగెత్తలేరు, దేవుని కొరకు ప్రయాసపడలేరు. మనస్సు పాడైపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రూబేను ఉన్నాడు, రూబేను జ్యేష్ఠుడే, కానీ రూబేను యొక్క మనస్సు చంచల మనస్సు. కాబట్టి దేవుడు రూబేన్ని జ్యేష్ఠుడుగా నిలబెట్టలేకపోయాడు. కానీ యోసేపు మనస్సు పరిశుద్ధమైన మనస్సు, రూబేను మనస్సు చంచలత్వం గల అపవిత్రమైన మనసు. కాబట్టి దేవుడు రూబేన్ని జ్యేష్ఠుడిగా నిలబెట్టి తన సేవలో వాడుకోలేకపోయాడు, ఇశ్రాయేలీయులకు ప్రధానంగా మార్చలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వాక్యంలో పరాక్రమం గలవాని కంటే దీర్ఘశాంతం గలవాడే శ్రేష్ఠుడు, పట్టణమును స్వాధీనపరచుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడే శ్రేష్ఠుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సేవకుడా, ఈ ఉదయకాలం వాక్యం వింటున్నావు కదా, నీ మనస్సు ఎలా ఉంది? పరాక్రమం కంటే దీర్ఘశాంతం గలవాడే శ్రేష్ఠుడంట. నువ్వు పరాక్రమవంతుడివే, కానీ నీలో దీర్ఘశాంతం లేకపోతే నీ మనసు పాడైపోయిందని అర్థం. ఇంకేమంటాడు? పట్టణమును స్వాధీనపరుచుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడే శ్రేష్ఠుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సేవకుడా, మనస్సు పాడైపోయిందంటే నువ్వు దేవుని సేవలో నిలబడలేవు, దేవుని సేవను ఉత్సాహంతో చేయలేవు. ఎందుకు? కొంతమంది ఈ రోజుల్లో ముందున్న రోజుల్లో చేసినంత సేవను ఇప్పుడు చేయలేకపోతున్నారు. తెలుసా? మనస్సు పాడైపోయింది. సాతాను గాడికి తెలుసు, ఎక్కడ మనల్ని అటాక్ చేస్తే మనం పడిపోతామని చెప్పి వాడికి బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన మనస్సే వాడు పాడు చేసేస్తాడు. చూడండి, మనం మంచం మీద
చేసే తప్పుల కంటే మనస్సులో చేసే తప్పులే ఎక్కువ. మంచం మీద చేసే పాపం కంటే మనస్సులో చేసే పాపమే ఎక్కువ. క్రైస్తవులుగా, దైవ సేవకులుగా మీ మనస్సు ఎలాగుంది? మొబైల్ చూస్తున్నారా? ఆ మొబైల్ ఇలాగ స్క్రోల్ చేసి ఏదో చూడరాంది చూశారు, మనసు పాడైపోయింది. తర్వాత ప్రార్థన చేయలేరు, తర్వాత దేవుని సన్నిధిలో ఉపవాసం తీసుకోలేరు, దేవుని సన్నిధిలో పొద్దున్న లేవలేకపోతున్నారు. 4 గంటలు లేస్తున్నారా? 3 గంటలు లేవగలుగుతున్నారా? అర్ధరాత్రి లేచి ప్రార్థన చేయగలుగుతున్నారా? నిద్ర మొత్తం ఎందుకు? మనస్సు పాడైపోయింది కాబట్టి. 8 గంటల వరకు పడుకుంటున్నారు, పొద్దున్న 9 గంటల 10 అయ్యే వరకు కొంతమంది పడుకుంటారండి. కొంతమంది సేవకులకి మనస్సు పాడైపోయింది. రాత్రంతా ఏవేవో చూసేసి మనస్సు పాడు చేసుకొని పడుకుంటున్నారు, పొద్దున్న లేవలేకపోతున్నారు. నేను చెప్తున్నాను, నీ మనస్సు ఫ్రెష్గా పరిశుద్ధంగా ఉంటే రాత్రి నీకు నిద్రే రాదండి. 1 గంట పడుకుంటే చాలు. నేను అనుభవించాను. కొన్ని సార్లు సేవకి అక్కడికి వెళ్ళి అలా సేవ చేసి ప్రసంగించి ఒక్కోసారి 1 గంట 2 గంటల అలా కూర్చొని నిద్రపోతా. ఆ కూర్చొని నిద్రపోయేది నేను 10 గంటలు నిద్రపోయినంత కృపను దేవుడు నాకు ఇస్తున్నాడు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాత్రంతా నిద్ర ఉండేది కాదు. కన్వెన్షన్ మీటింగ్ అంటే రాత్రి నిద్ర ఉండేది కాదు. ప్రసాద్ అయ్య గారు వినండి, రాత్రంతా నిద్ర ఉండేది కాదు. ఉపవాసం. ఆ మీటింగ్స్ అయ్యే వరకు, ఆ కన్వెన్షన్ సువార్త సభలు అయ్యే వరకు తినకూడదు. తినేవాళ్ళం కాదు. ఉపవాసం తీసుకొని దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నా. నిద్ర వచ్చేది కాదు. నిద్రకి చోటే లేదు. ఒకవేళ నిద్ర వస్తే కోడి నిద్ర తెలుసు కదా. కోడి నిద్ర తెలుసు అందరికీ. ఎలా తెలుసు? ఎంతమంది చూసారు కోడి నిద్రని? ఎలా ఉంటుంది కోడి? మనం అనుకుంటాం కోడి అలా కూర్చొని చూస్తుందని, కానీ నిద్రపోతుంది. కళ్ళు తెచ్చుకుంది, దాన్ని కోడి నిద్ర అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే నిద్రపోయాం. కోడి నిద్రకి చోటే లేదు. నీ మనస్సు పాడైపోతే నీవు కూర్చున్నా నిద్రే, ఎక్కడికి వెళ్ళినా నిద్రే, ఏ స్థలానికి వెళ్ళినా నిద్రే. నీ మనసు పాడైపోయింది కాబట్టి నీ మనసు ఫ్రెష్గా ఉంటే, నీ మనసుని నడువును మంచిగా కాపాడుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యో ఇలాంటి స్వార్థ సభలకు వచ్చామే, అయ్యో సాయంకాలం మీటింగ్, ఇప్పుడేం చేస్తాం మనం? అలిసిపోయాం, ఇంకంతే ఒక మొదటి నేను పడుకొని పోవాలి. కానీ నీ మనసు బాగుంటే అయ్యో సాయంకాలం మీటింగ్ ఉంది, విస్తారమైన ప్రజలు రావాలనే ఆ కోరిక, ఆశ, తపన మనలో ఉంటుంది. మన ఇద్దరు రాదు, ఎందుకంటే మనసు ఫ్రెష్గా ఉంది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం టైం లేదు కాబట్టి ఇప్పుడు ఈ 9,700 మంది ఇలాగా కుక్కలా గతికి వాళ్ళు కూలిపోయారు. వాళ్ళ మోకాళ్ళు సరిలేదు, తర్వాత వాళ్ళ నడుము కూడా సరిలేదు. కానీ 300 మంది వారి మోకాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి గిద్యోను వారిని వేరుపరిచి యుద్ధం కొరకు సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆత్మిక యుద్ధంలో, ఈ సేవ అనే యుద్ధ రంగంలో మనం ఉన్నాం. మన నడుము సరిగ్గా కట్టుకోవాలి. మనస్సు అనే నడుము కట్టుకుంటే ఈ యుద్ధంలో అఖండమైన విజయాన్ని మనం చూడగలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిద్యానీయులు దోచుకునేవారు, దాచుకునేవారు. అమాలేకీయులు నాకేవారు. నీ సేవను నాకేస్తున్నారా? నీ సేవను దోచుకుంటున్నారా? నీవు సంపాదించిన ఆత్మలను ఇతర పాస్టర్స్ వచ్చి దాచేసుకొని నాకేస్తున్నారా? గిద్యోనులా లే, మనస్సును కట్టుకో. ఆ గొర్రెబొచ్చే పిండబడినట్టు పిండబడు. దేవుని సేవలో పిండబడు. గొర్రెబొచ్చి పిండబడినట్టు గిద్యోను పిండబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 32,000 మందిలో 22,000 మంది చెయ్యి ఇరిగిపోతుందని చెప్పాడు గిద్యోను. ఒకవేళ మీ చెయ్యి ఇరిగిపోవచ్చు యుద్ధంలో అంటే పరుగు. ఒకవేళ మీ కన్ను పోవచ్చురా బాబు అంటే పరుగు. ఒకవేళ మీ చెయ్యి ఇరిగిపోవచ్చు అంటే పరుగు. 22,000 మంది అవుట్. ఇప్పుడు 10,000 మంది. వీళ్ళు కూడా 9,700 మంది యోధులే, దీన మనసు గలవారే,
కానీ వీళ్ళ నడు మోకాళ్ళు సరిగా లేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యుద్ధంలో జయం మనకు దేవుడు దయచేయాలంటే, ఈ సేవ నీ సేవ ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నీ నడు అనే మనస్సు శుద్ధంగా పరిశుద్ధంగా కాపాడుకుందో గాక. ఎవరిని చూసినా తల్లిగా చూడు, ఎవరిని చూసినా చెల్లిగా చూడు, ఎవరిని చూసినా తండ్రిగా చూడు, ఎవరిని చూసినా తమ్ముడిగా చూడు. నీ మనసు ఫ్రెష్ గా ఉంటుంది, నీ సేవ ఆశీర్వదింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండోది, మోకాళ్ళు బలహీనంగా ఉన్నవారు అక్కడ 9,700 మంది కూలిపోయారు. వారు కూడా మైనస్. వీళ్ళు మోకాలు స్ట్రాంగ్ గా లేవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియమైన సేవకులారా, బైబిల్లో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో ప్రార్థనా విధానాలు ఉన్నాయి. నడుచుకుంటూ ప్రార్థన చేయొచ్చు, కూర్చుంటూ ప్రార్థన చేయొచ్చు, ఒకసారి పడుకొని మనం ప్రయాణాలు ఉన్న పడుకొని కూడా ప్రార్థన చేస్తే తప్పు లేదు. మనకు ఆరోగ్యం బాగలేనప్పుడు హాస్పిటల్లో పడుకొని ప్రార్థన చేసుకుంటే తప్పు లేదు. సాగిలి పడి ప్రార్థన చేయొచ్చు, మోకాళ్ళ మీద ప్రార్థన చేయొచ్చు, మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయొచ్చు, ఇలా కూర్చొని ప్రార్థన ఏ ప్రార్థన చేయడం తప్పు లేదు. వీటన్నిటిలో శ్రేష్టమైన మహిమాన్వితమైన ప్రార్థన అనుభవం ఏదంటే మోకాళ్ళ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు వారి తమ్ముడు పేరు యాకోబు. ఆ యాకోబు గురించి బైబిల్ చరిత్ర ఏమని చెప్తుందంటే, ఒంటె మోకాళ్ళు గలవాడు అని చెప్పి రాస్తుంది చరిత్ర. బైబిల్ చరిత్రలో యేసు ప్రభు యొక్క తమ్ముడి పేరు యాకోబు. ఆ యాకోబు గురించి ఏమని రాస్తుందంటే, ఒంటె మోకాళ్ళు గలవాడు. మీరు చెప్పండి, ఒంటి మోకాళ్ళు ఎలా ఉంటాయి? కాయలు కట్టి లావుగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యాకోబు, యేసు ప్రభు యొక్క తమ్ముడు యాకోబు మోకాళ్ళంట ఒంటి మోకాళ్ళలాగా కాయలు కట్టి పెద్ద పెద్ద కాయల్లాగా ఉంటాయి. అంటే ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీదే ప్రార్థనలో ఉండేవాడు యాకోబు భక్తుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తరువాత సేవకు వచ్చాడు ఈ యాకోబు, యేసు ప్రభు తమ్ముడు. హల్లెలూయా. హల్లెలూయా. డేవిడ్ లివింగ్స్టన్ అనే దైవ భక్తుడు ఉండేవాడు. ఆఫ్రికా ఖండాన్ని కదిలించాడు. ఎలాగో తెలుసా? ఆఫ్రికా ఖండంలో దోమ కుడితే చచ్చిపోతారు ఇప్పుడు కూడా. అటువంటి ప్రదేశాల్లో మోకాళ్ళ మీదే 2,000 కిలోమీటర్ మోకాళ్ళ మీద నడిచాడండి డేవిడ్ లివింగ్స్టన్. ప్రైజ్ ది లార్డ్. 2,000 కిలోమీటర్ మోకాళ్ళ మీద వెళ్ళి సువార్త చెప్పాడు. మోకాళ్ళు దిగలేదు. 2,000 కిలోమీటర్లు మోకాళ్ళ మీదే సువార్త చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చివరి వరకు 13 ఆఫ్రికా ఖండంలో ఉన్న 13 దేశాల్ని దేవుని వైపు తిప్పాడు ఈ డేవిడ్ లివింగ్స్టన్ ఒక్కడే. కొన్ని నైజీరియా, ఆ దేశాలు మీరు చర్చలు చూడాలి. చూస్తే కిలోమీటర్ అంత పొడుగండి చర్చ్. ఎన్ని కిలోమీటర్లు ఉండదో తెలియదు ఆ చర్చ్. అంత పెద్ద చర్చెస్ ఆఫ్రికా ఖండంలో ఇప్పుడు కూడా ఉన్నాయి. దీనికి కారణం ఎవరో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ వీరుడు అని చెప్పి దేవుని వాక్యాలు ఆ చరిత్ర గ్రంథాల్లోనూ ఆయన లైఫ్ హిస్టరీలో మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప భక్తుడు చనిపోయే ఆఖరి క్షణాన్ని, వయసు అయిపోయింది, ఒక కాలంతా చచ్చుపడిపోయింది, ఒక చెయ్యి చచ్చుపడిపోయింది. ఇలా కూర్చుంటే అక్కడున్న పరిచారిని పిలిచారు, నన్ను లేపు, మోకాళ్ళ మీద నిలబెట్టు. ఆ చచ్చుబడిపోయిన మోకాలు ఇలాగ ఆ చచ్చుబడిపోయిన దీనిలో బలం లేదు, స్ట్రెంత్ లేదు, అయినా కూడా ఇలా 2 చేతులపై, ప్రభా ఈ ఆఫ్రికా ఖండాన్ని నీకు కానుకగా ఇవ్వాలి. ఈ ఆఫ్రికా ఖండంలో ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయి. మోకాళ్ళ మీదే. అలాగే చివరి దినాల్లో అక్కడ ఒక బండ ఉండేది. ఆ బండ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద ఇలాగా ఆనుకొని తన తుది శ్వాస విడిచాడండి డేవిడ్ లివింగ్స్టన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చనిపోతే ఇంగ్లాండ్ దేశం, వాళ్ళ సొంత దేశం, ఇంగ్లాండ్ నుండి ఆఫ్రికాకి మిషనరీగా వెళ్ళాడు. ఇంగ్లాండ్ రాణికి తెలిసింది, విక్టోరియా మహారాణి చెప్పింది, అయ్యో ఆ దైవ భక్తుడి ఆ శవాన్ని ఇంగ్లాండ్కి తీసుకురండి.
అక్కడున్న ఆఫ్రికన్స్ అందరూ పరిగెత్తొచ్చు, అయ్యో ఈ దైవజనుడి శరీరాన్ని మేము ఇవ్వము, అయ్యో ఈయన మాకు ఎంతో సేవ చేశాడు, మమ్మల్ని రక్షణలోకి నడిపించాడు, ఈ దైవజనుడి శరీరాన్ని మేము ఇవ్వము అని ఆఫ్రికన్స్ పట్టుకొని లాగుతున్నారు. ఇంగ్లాండ్ వాళ్ళు అన్నారు, అయ్యో మేము తీసుకెళ్ళిపోవాలి. చివరిగా ఒక ఒప్పందానికి వచ్చారు. డేవిడ్ లివింగ్స్టన్ని పెట్లో పెట్టి ఇంగ్లాండ్కి పంపించే ముందు ఒక ఆఫ్రికా ఎంత రోషంతో వచ్చి ఆ డేవిడ్ లివింగ్స్టన్ ఇక్కడ ఇలాగ కోసి ఆ హార్ట్ని తీసేసి ఆ హార్ట్ని ఆఫ్రికాలో భూస్థాపన చేశారు, బాడీని ఇంగ్లాండ్లో భూస్థాపన చేశారు. 2 భూస్థాపనలు ఉన్న వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప భక్తుడు ఇంతగా ఎదగడానికి గల కారణం ఏంటి? మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దైవజనులుగా మన మోకాళ్ళు బలపడాలి. మోకాళ్ళు బలపడితే, మోకాళ్ళు నల్లబడితే మన ముఖం తెల్లబడతా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలు మోకాల ప్రార్థన చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం తొందరగా చదవండి, ముగిస్తున్నాం. 6వ అధ్యాయం 10వ వాక్యం, దానియేలు 6:10. దానియేలు యొక్క మోకాల ప్రార్థన గురించి అక్కడ చదువుతున్నాం. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి. చాలమ్మా, ప్రైజ్ ది లార్డ్. దానియేలు యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళేసి ప్రార్థన చేసేవాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఏమైంది? ఈ దానియేలుని పట్టుకొని సింహాల గుహలో వేసాడు. సింహాలు దానియేలును తినలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు తినలేదు? మోకాల ప్రార్థన. మోకాల ప్రార్థన కరెక్టే అమ్మా, మోకాల ప్రార్థన. ఎందుకు సింహాలు ఎందుకు తినలేదు? దానియేలు సింహాల బోన్లోనికి సింహంలాగా వెళ్ళాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండను, సింహంలాగా వెళ్ళాడు. దానియేలు సింహాల బోన్లోనికి సింహంలాగా వెళ్ళాడు. ఒక సింహం ఇంకొక సింహాన్ని తినదు. ప్రైజ్ ది లార్డ్. సింహం వేరే జింకను తింటది కానీ సింహం వేరే సింహాన్ని తినదు. ఇప్పుడు దానియేలు ఎలా కనబడుతున్నది వాటికి? అరే బాబు, ఇదేంటి ఇంకొక సింహం వచ్చాడు, ఇంకో సింహం వచ్చాడు, ఇది ఎక్కడి వచ్చింది చూస్తా ఉన్నారు బాబు అందరూ. హల్లెలూయా. సింహాల నోళ్ళు మూసాడు. నీకు విరోధంగా ఎవరైనా లేచారా? ఆర్ఎస్ఎస్ బీజేపీలు వాళ్ళు వీళ్ళు లేచి ఏం చేస్తారు? గందరగోళం చేసి నీ సేవను బంద్ చేయాలని వస్తున్నారా? సింహంలాగా మోకాళ్ళ మీద నిలబడు. దేవుడు వారి నోరును మూసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎవరి నోరును మూయలేము, మనం ఎవరి నోరును కట్టలేము. నీ మోకాలు వారి నోరు కట్టేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ దానియేలు అనే పేరు బబులోనీల పేరా హెబ్రీల పేరా? మార్చకూడదు. బబులోనీల పేరా హెబ్రీ పేరా? ఆ మాట మీద ఉండండి. ఎంతమంది బబులోనీల పేరు? మార్చకూడదు. బబులోనీల పేరా హెబ్రీల పేరా? మార్చకూడదు. హల్లెలూయా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు దానియేలే. అది దానియేలే పేరు, యూదుల పేరు. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగో, హనన్య, మిషాయేల్, అజర్యా. ఈ హనన్య, మిషాయేల్, అజర్యా వీళ్ళు హెబ్రీ పేరు. ఈ హెబ్రీ పేరుని బబులోను రాజు ఏం చేశాడు? షడ్రక్, మేషక్, అబేద్నెగో అని మార్చేశాడు. మనం కూడా అదే పిలుస్తాం. చూడండి, వినండి, మనం కూడా అదే పిలుస్తాం. కానీ దానియేలు పేరు హెబ్రీ పేరు, యూదుల పేరు. అది బబులోను పేరు కాదు. కానీ ఈ బబులోను రాజు ఏం పేరు పెట్టాడు దానియేలుకి? బెల్తషాజర్ కదా.
కానీ మనం ఇప్పుడు బెల్తెషాజర్ని పిలుస్తున్నామా? దీని అర్థం ఏంటంటే దానియేలు ఎక్కడున్నా దానియేలే. బబులోన్లో ఉన్నా ఆయన దానియేలే. దానియేలులాగే బతికాడు. బబులోన్లో ఉన్నా కూడా, యెరూషలేములో ఉన్న, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న, ఎక్కడున్నా ఆయన దానియేలే. ఎక్కడున్నా దేవుని కొరకే నిలబడ్డాడు, దేవుని బిడ్డగా బ్రతికాడు. ఇలా బ్రతకడానికి గల కారణం ఏంటి? ప్రార్థన. అది ప్రార్థన కాదు, మోకాళ్ళ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మోకాళ్ళ ప్రార్థన చేసిన దానియేలుకి విరోధంగా సింహాల బోన్లో వేస్తారండి. బైబిల్లో దావీదు మీదకి సింహం అటాక్ చేసింది, సంసోన్ కూడా సింహం అటాక్ చేసింది. కానీ దానియేలుని సింహం అటాక్ చేయలేకపోయింది. కారణం ఏంటి? దానియేలు మోకాళ్ళ ప్రార్థన వీరుడు. ప్రైజ్ ది లార్డ్. మోకాళ్ళ మీద నిలబడు, ప్రార్థన వీరుడుగా ముందు కొనసాగు. సింహం వంటి ప్రజలు నీకు విరోధంగా లేచిన అంతిమ విజయం నీదే. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు దీనుడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎలా చెప్పగలం దీనుడు అంటే? ఆ రాజు పట్టుకొని ఇలా ప్రార్థన చేస్తాడని చెప్పి పట్టుకొని సింహాల గుహలో వేసాడు. సింహాల గుహలో వేసిన తర్వాత తెల్లవారుజామున రాత్రంతా రాజుకు నిద్ర పట్ల తెల్లవారుజామున గుహ దగ్గరికి వెళ్ళి దానియేలు నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు ఈ సింహాల నోట్లో నుండి నిన్ను రక్షించాడు. ఇప్పుడు చెప్తున్నా, ఎంత దీనుడో వినండి, ఎంత దీనుడో వినండి. వెంటనే దానియేలు సింహాలు బోన్ నుండి బయటకు వచ్చి, ఎరా నువ్వే కదా వేసావు, నువ్వే కదా నన్ను లోపల వేసావు, సింహాలు బోన్లో వేసేసి ఇప్పుడు ఎలాగో నన్ను అడగడానికి వచ్చా అని అన్నాడా? ఏమన్నాడు? ఎంత దీనత్వం చూడండి. ఏమన్నాడు? చూడండి ఎంత దీనత్వం. దానియేలు ఉన్న దీనత్వం చూసారా? ఎలా వచ్చింది దీనత్వం? ప్రార్థన కాదు, ప్రార్థన అనొద్దు, ఆ సబ్జెక్ట్కి రావాలి. ఏమనాలి? మోకాళ్ళ ప్రార్థన. ఎంత దీనుడో చూడండి పాపం. దాని ఎలా ఈ దీనత్వం వచ్చింది? మోకాళ్ళ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. తర్వాత దానియేలు కృతజ్ఞతా భావం గలవాడు. ఎలా ఇంత కృతజ్ఞతా భావం వచ్చిందో తెలుసా? దానియేలు 3:30లో దానియేలుని ఆ కలభావం చెప్పిన తర్వాత రాజు దానియేలుని హెచ్చించిన తర్వాత నాకు పోస్ట్ దొరికిపోయింది, నేను ప్రధానమంత్రిని అయిపోయాను అని చెప్పి దానియేలు వెళ్ళి కూర్చోలా. దానియేలు అక్కడ ఏం చేశాడంటే తన 3 స్నేహితుల గురించి రాజుకు చెప్పాడంట. అయ్యగారు వాళ్ళ 3 కూడా నాతో ప్రార్థన చేశారు, నీ కలభావం చెప్పేవే బాబు, వాళ్ళు కూడా కొంచెం జ్ఞాపకం చేసి ఏదైనా చిన్న పోస్టులు ఇవ్వయ్యా అని చెప్పి రికమెండ్ చేశాడు. ఎంత కృతజ్ఞతా భావం గలవాడో చూడండి దానియేలు. ప్రైజ్ ది లార్డ్. ఈ కృతజ్ఞతా భావం ఎక్కడ నుండి వచ్చింది? ఇప్పుడు కనెక్ట్ అయిపోయాయి. మోకాళ్ళ ప్రార్థన. తరువాత దానియేలు బహుప్రియుడు అంటారు. దేవుడు అంటాడు దానియేలు బహుప్రియుడు. ఇప్పుడు చెప్పండి, దానియేలు ఎలా బహుప్రియుడు అయ్యాడు? అక్కడ మోకాళ్ళ ప్రార్థన ద్వారానే. అక్కడ వాక్యంలో రాస్తుంది, గ్రహింపు ఆత్మ గలవాడు, గ్రహించే శక్తి గలవాడంట. దేన్నైనా గ్రహిస్తాడంట. ఈ గ్రహించే శక్తి, లోకంలో ఉన్న ఆశా భూషాలను మనం గ్రహించకూడదు. మనం గ్రహించాల్సింది పరలోక సంబంధమైన విషయాల్ని గ్రహించాలి. హల్లెలూయా. ఎలా ఈ గ్రహింపు ఆత్మ దానియేలు దొరికింది? మోకాళ్ళ ప్రార్థన ద్వారా. ఈ విధంగా దేవుడు దానియేలు చూసి అంటాడు, బహుప్రియుడవి. ఎలా దానియేలు బహుప్రియుడయ్యాడో తెలుసా? ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన ద్వారా. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకొని బయటకు వచ్చారు. సేవ ప్రారంభించక ముందు, ఇంకా సేవ ప్రారంభిస్తాడు అనగా పరలోకం తెరవబడింది.
దేవుని సేవ ప్రారంభించేటప్పుడు పరలోకం తెరవబడింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు దేవుని సేవను మంచిగా చేయి, నమ్మకంగా చేయి, దేవునికి ప్రియుడు అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి ప్రియుడుగా మార్చబడాలంటే మోకాళ్ళ మీద నిలబడు, మోకాళ్ళ మీద ఉంటూ దేవుని సేవ చేయి, నీవు దేవునికి ప్రియుడు అయిపోతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రూపాంతర కొండ మీద యేసయ్య ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకం తెరవబడింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు కదా. ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్రార్థనలోనే ఉన్నామో, ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుడు మనల్ని చూసి నా ప్రియ కుమారుడా నీవు నాకు బహు ప్రియుడు అంటాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని బిడ్డలారా, మోకాళ్ళు ప్రార్థన వీరుడు ఈ దానియేలు. మన మోకాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. మోకాళ్ళ మీద మనం కృంగిపోకుండా ఉండాలంటే మోకాళ్ళ మీద నిలబడి మనం దేవుని సేవ చేస్తూ ఉంటే మన సేవను దేవుడు విస్తరింపజేస్తూ ఉంటాడు. అనేకమైన ఆత్మలకు వేల కొలది వేవేల కొలది ఆత్మలకు మనల్ని దేవుడు తండ్రులుగా తల్లులుగా చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. అతని దేవుని ఆశను మనం నెరవేర్చాలి అంటే మోకాళ్ళ మీద నిలబడదాం గాక. దానియేలు మోకాళ్ళ మీద ఉంటూ బబులోను దేశంలో జయించగలిగాడు. అన్య దేశంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక ఆయన గురించి చెప్పి నేను ముగిస్తాను. యజ్రా మోకాళ్ళ ప్రార్థన చేసి అక్కడ ఇశ్రాయేలీయుల ప్రజల్ని దేవుని వైపు తిప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యజ్రా గ్రంథం 9వ అధ్యాయం 1వ వాక్యం నుండి మనం చూస్తే యజ్రా మోకాళ్ళ ప్రార్థన గురించి చదువుతున్నాం. చదవమా తొందరగా. సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమను తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు, వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు, తమ కుమారులను తీసుకొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారే. చూసారు, పెద్దలు, ప్రధానులు వీళ్ళే చెప్పవలసిన వారు, బోధించవలసిన వారే ఇతరులతో కలిసిపోయారంట. కలిసిపోయి వాళ్ళ ఆచారాలను ఆచరిస్తూ ఉన్నారంట. 5వ వాక్యం. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొంటకు. చాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు బబులోను బానిసత్వం నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే పాపం చేయడం మొదలు పెట్టారు. హృదయం కఠినమైపోయింది. ఈ కఠిన హృదయాన్ని ఎలా పగలగొట్టాలి? నా వైపు చూడండి. ఇశ్రాయేలు హృదయాలు కఠినమైపోయాయి, పెద్ద బండరాల్లాగా అయిపోయాయి. ఇప్పుడు మీరు బండరాలు కొట్టేటప్పుడు ఎలా కొడతారు, పగల కొడతారు చెప్పండి? బండరాలు పగల కొట్టేటప్పుడు శుద్ధిత కాదు. ఎలా నిల్చోనా? మోకాలు నిల్చో, వంగి మోకాలు ఇలా కొడతారు. ఎలా కొడతారు? వంగి కదా. నువ్వు మోకాళ్ళ మీద వంగి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఒక పెద్ద శుద్ధిలాగా బండ హృదయాలని పగలగొట్టంగాక. ఈ బండ హృదయాన్ని పగలగొట్టింది యజ్రా ప్రార్థన. ఎలా? అది చూడండి. 10వ అధ్యాయం 1వ వాక్యం. తొందరగా చదవము. ఇశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్చారట. ఏలాము కుమారులలో ఒకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా యెజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్ని జనములలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేశాము. అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవునికి విరోధంగా పాపం చేశారు. వీళ్ళు పెళ్లి చేసేస్తున్నారు. పెద్దోళ్ళే, గొప్పోళ్ళే, అధికారులే.
ఎజ్రా మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేశాడంటే ఆ బండ రాతి హృదయాలన్నీ పగలు కొట్టబడ్డాయి. అందరూ ప్రభు తట్టు తిరిగారు. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్! ఈ యుద్ధంలో దేవుడు, ఈ ఆత్మీయ యుద్ధం ఇదే మన సేవే ఒక యుద్ధం, ఈ సభలే ఒక యుద్ధం. ఈ యుద్ధంలో అఖండమైన విజయాన్ని నీవు పొందుకోవాలంటే నీ నడుం సరిగ్గా ఉండాలి, నీ మోకాళ్ళు బలంగా ఉండాలి. నడుం బలంగా ఉండాలి, మోకాళ్ళు బలంగా ఉంటే దేవుడు నీకు గొప్ప విజయాన్ని కలుగు చేయను గాక. ప్రైజ్ ది లార్డ్! ఇప్పుడు ముగించేద్దాం. ఈ 300 మంది మోకాళ్ళు, ఈ 300 మంది నడువులు బలంగా ఉన్నాయి. వీరిని 3 గుంపులుగా చేశాడు గిద్యోను. ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి. ఈ చేతిలో బూర, ఈ చేతిలో బూర, ఈ బోర్ని ఇలాగ తగిలించుకున్నారు. బోర్ తగిలించుకుని కుడి చేతిలో బూర, ఎడం చేతిలో దీవెట్లు, తర్వాత దాని మీద కొండ, ఆ కొండలో దీవిటి, ఒట్టి కొండలు, ఆ కొండలో దీవిటి పెట్టి ఈ చేతిలో బూర. ఇప్పుడు ఏమన్నాడంటే యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం అని కేకలు వేయగా ఈ కొండ బదలు కొట్టాలి. కొండ లోపల ఏముంది? కొండ లోపల ఏముంది? దీవెట ఉంది, దీవెట ఉంది. ప్రైజ్ ది లార్డ్! ఈ కొండ ఏది? మన శరీరమే ఈ కొండ. సేవకులారా శ్రద్ధగా వినండి. ఈ కొండ ఎవరు? మన శరీరం, మన మంటి శరీరమే కొండ. మంటి ఘటాలు అంటాడు కదా పౌలు గారు. మంటి ఘటం అంటే కొండ, మంటి కొండ. ఈ కొండ లోపల ఏముంది? దివిటి. ఈ దివిటి ఏంటి? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వాక్యంలో ఏమని రాస్తుందంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ప్రైజ్ ది లార్డ్! ఈ దీపం వెలగాలి, అనేక మందికి వెలుగునివ్వాలంటే ఏం పగలగొట్టాలి? ఈ కొండ దేని గుర్తు అని చెప్పాను? శరీరాన్ని గుర్తు. నీ శరీరాన్ని పగలగొట్టుకుంటే, నీ శరీరాన్ని నలగొట్టుకుంటే నీవు అనేక మందికి ఆశీర్వాదకారకంగా మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్! ఆ వెలుగు బయటకు వస్తుంది. ఇప్పుడు ఎందుకు నువ్వు వెలిగించబడట్లేదు? కొండ పగలగొట్టుందా? శరీరాన్ని ప్రేమిస్తా, సోమర్తనం. అయ్యో చలి 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 అని చెప్పి 2-3 స్వెటర్లు వేసుకొని 4 గంటలు లేవట్లా, 3 గంటలు లేవడం లేదు. అయ్యో చలి, అయ్యో కాలు పట్టేస్తున్నాయి, అయ్యో చెయ్యి పెట్టేస్తా, అయ్యో నడుము పట్టేస్తున్నాను. పగలగొట్టు, కొండను పగలగొట్టు, కొండను పగలగొట్టండి, శరీరాన్ని పగలగొట్టుకోండి. సోమరిపోతుల్ని దేవుడు ఆశీర్వదించాడు. సోమరిపోతుల్ని దేవుడు ఒక్క రోజు కూడా ఆయన ఆశీర్వదించడం ఆయనకి అసహ్యం. సోమరి సేవకులు అంటే అసహ్యం. సోమరిపోతుతనంతో జీవించావంటే నీవు వెలిగింపబడవు. ఆ దివిటి బయటికి కనబడదు. ఎవరికి ఉంది? నీలో ఆ ఆత్మ ఉంది, ఆ శక్తి ఉంది. అది బయటికి రావాలంటే, అనేక మందికి వెలిగినివ్వాలంటే కొండను ఏం చేయాలి? పగలగొట్టాలి. నీ శరీరాన్ని పగలగొట్టుకో, నీ శరీరాన్ని నలగొట్టుకో. పౌలు గారు అంటారు, ఏమంటారు? నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. అంత గొప్ప దైవజనుడిని నలగొట్టుకుంటే మనం నలగొట్టుకోకూడదా? ప్రార్థనలో మన శరీరాన్ని నలగొట్టుకోలేకపోతున్నాం. చిన్న చిన్న వయసులో, ఇప్పుడు మంచి వయసు, మంచి ఒంగోలు గిత్తల్లా ఉన్నాం, అప్పుడు ఉపవాసం చేసుకోలేకపోతున్నాం. కడుపు నిండా తిని చిన్న వయసులో ఎంత కడుపు, 20 సంవత్సరాలే ఎంత, ఇక్కడ ఈయన ఎక్కడే కడుపు, అక్కడ 20 సంవత్సరాలకే. సరే వయసు అయిందంటే అంతే, 20 సంవత్సరాలకి ఈయన ఎక్కడ కడుపు అక్కడ. ఇది సోమర్తనం, సోమరిపోతాం. తిన్నా పడుకోవడం ఇదే. కొండను పగలగొట్టట్లా, కొండను పగలగొట్టట్లా. ఆ కొండలో ఉన్న ఆ దివిటి బయటికి రావట్లా. వెలుగు ఎవరికి ఆశీర్వాదకారంగా లేదు. అంత ఎక్కడికి వెళ్ళినా అక్కడ చీకటే. ఎందుకు? కొండ అక్కడ ఉంది. ఆ కొండను ఏం చేయాలి? పక్కన కొడితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెలుగే. నువ్వు ఏ స్థలంలో అడుగు పెట్టి అక్కడ వెలుగు అయిపోతాయి. ఎందుకంటే నీ దీపం అక్కడ వెలిగింపబడుతుంది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్! హల్లెలూయా! హల్లెలూయా! కొండను పగలగొట్టారు. ఇప్పుడు నీ కుడి చేత్తో ఉన్న బోర, ఈ బోర పట్టుకుని ఇలా ఊదమన్నాడండి. అని ఊదానంటే అమాలేకీలు పరుగు ఊదారు. హల్లెలూయా! ఏంటి బోర?
సంఖ్యాకాండం 10వ అధ్యాయం మొదటి 10 వాక్యాలు చదువుకోండి. 2 వెండి బూరలు చేయమన్నాడు దేవుడు. ఎన్ని వెండి బూరలు? 2 వెండి బూరలు. వెండి విమోచన గుర్తు. ఈ 2, ఒకటి పాత నిబంధన, రెండోది క్రొత్త నిబంధన. ఈ 2 బూరలు అంటే క్రొత్త నిబంధన, పాత నిబంధన అనే ఈ గ్రంథ వాక్యాలను నువ్వేం చేయాలి? ఎక్కడికి వెళ్ళినా కూడా ఊదాలి, ప్రసంగించాలి. కొంతమంది చూస్తుంటే ఎప్పుడు చూసినా ప్రతి ఆదివారం ఒక ఆయన అన్నాడు, వచ్చిన దగ్గరికి, మాస్టర్ గారు మా అయ్యగారు ఎప్పుడు చూసినా పేతురు నేల మీద నడిచాడు. ఇదే చెప్తున్నాడు. పౌలు గారు ఐదుగురు లేపాడు. ఇదేనండి, ఎప్పుడు చూసినా ఇదే, ప్రతి ఆదివారం ఇదే. ఒక బోర ఊతున్నాడు. ఏమన్నాడు అక్కడ? 2 బోరలు ఊదండి. పాత నిబంధన, క్రొత్త నిబంధన 2. ఈ 2 వెండి బోరలు. వెండి విమోచన. విమోచింపబడాలంటే, ప్రజలు విమోచింపబడాలంటే క్రొత్త నిబంధన, పాత నిబంధన, క్రొత్త నిబంధన కలిపి ప్రజలకు ఆహారంగా ఇచ్చుదుగాక. అప్పుడు తండోపతండాలుగా ప్రజలు ఎక్కడ చేర్చున్నా చూడండి, పచ్చ గడ్డి ఎక్కడ ఉంటుందో అక్కడికి గొర్రెలు పరిగెత్తుకొని వస్తాయి. ఎండు గడ్డి తినవు. వెనకడ ఒక ఆయన పల్లెటూరులో ఎండుగడ్డి వేసినా కూడా ఆ గేదె పాలు ఇస్తూ ఉందంట. పక్క ఊరు నుండి ఇంకొక ఆయన వచ్చాడు. అడిగాడు, అయ్యగారు మా గేదెకి ఎండుగడ్డి వేస్తాను కానీ పాలు ఇవ్వట్లేదు, మీ గేదె ఏంటి ఎండుగడ్డి తినేసి ఇంత పాలు ఇచ్చేస్తుంది, మీకు పచ్చగడ్డ? మా దగ్గర కూడా పచ్చగడ్డ లేదురా, ఎండుగడ్డే ఉంది. మరి ఎలా హౌ అని అడుగుతున్నాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, నా గేదెకి పచ్చ కలదలు పెట్టేశాను. పచ్చ కలదలు పెట్టేసి ఎండి గడ్డ అక్కడ వేసాను, అది కడుపు రెండు తినేసి పాలిచ్చేస్తుంది. చాలా మంది అలాగే సేవకులు ఆ ఎండిగడ్డ వేసేసి పచ్చగడ్డ పెట్టేస్తున్నారు. పచ్చగడ్డ తినేయండి. నువ్వు పచ్చగడ్డ వేస్తే, పచ్చగడ్డి మంచి మేత అనే దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆదికాండం నుండి ఒక్కొక్క రోజు ఆదికాండం 1వ అధ్యాయం ఒక పెద్ద ప్రసంగం కూర్చొని ధ్యానించు. దానిలో ఎన్నో సత్యాలు ఉన్నాయి. అది ప్రసంగం చేయి. 2వ అధ్యాయం ప్రసంగం చేయి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ గొర్రెలు ఎక్కడున్నా కూడా ఆ కంచెలు దాటుకొని చంగుమని ఎగురుకుంటూ నీ దగ్గరికి వస్తాయి. ఎందుకంటే గడ్డి ఎక్కడ ఉంది కాబట్టి, పచ్చగడ్డి ఉంది కాబట్టి. మంచి కుడితే పచ్చగడ్డి ఇవ్వు, గొర్రెలు వస్తూనే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బూరలు ఊదారు. గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం అని బూరలు ఊదగా మమాలేకీయులు, మిథ్యానీయులు పరుగు అఖండమైన విజయం దేవుడు దయచేసి. అందరి కళ్ళు మూసుకోండి. దేవుడి చేత సమర్పించుకోవాలి. టైం అయిపోయింది. ఇంకా రేపు మీటింగ్ లేదు కాబట్టి కొంచెం టైం అయింది, ఏమనుకోవద్దు పాస్టర్ గారు. హల్లెలూయా. లోతైన సత్యాలు దేవుడు మనకు బయలుపరిచాడు. హల్లెలూయా. 11:30 నుండి విన్నాం. ఇప్పుడు 1:30 అవుతుంది. 2 గంటల సేపు ధారాళంగా దేవుడు మనతో మాట్లాడాడు. 2 గంటల సేపు ధారాళంగా దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ధారాళంగా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. సమర్పించుకోండి. దేవుని చేతులకు అప్పగించుకుందాం. ప్రభువా, ఓ హల్లెలూయా. గొర్రె మంచు వలె పిండమనాలి మీ పాపములు. రక్తం వలె ఎర్రగా ఉన్నా కూడా హిమం వలె తెల్లనివిగా చేస్తానని చెప్పారు ప్రభువా. మీ పాపములు కెంపులాగా ఎర్రగా ఉన్న గొర్రె మంచు వలె చేస్తానన్నారు ప్రభువా. 10,000 మంది వచ్చారు ప్రభువా. కాలిపోతూ చెయ్యిరిగిపోతూ కన్ను పోతుందని చెప్పి భయపడిపోయి పారిపోయారు. 22,000 మంది అలా పారిపోకుండా ప్రభా, మేము తగ్గించుకుంటూ మా ఆహాన్ని చంపుకుంటూ వీరులుగా ఈ యుద్ధ భూమిలో మేము ఉండేటట్టు సహాయం చేయండి ప్రభా. గృహాన్ని ప్రతిష్ఠించకుండా యుద్ధ భూమికి రాకూడదు. ద్రాక్షారసం పళ్ళు తినకుండా యుద్ధ భూమిలోకి రాకూడదని విన్నాం ప్రభా. మీరు సహాయం చేయండి. ఆ 10,000 మంది తగ్గించుకొని వచ్చారు కానీ వారి మోకాళ్ళు నడుము సరిలేదు ప్రభా. బలంగా లేదు, కూలిపోయారు. మా మోకాళ్ళు బలపరచండి, మా నడువులు బలపరచండి, మా మనసును బలపరచండి. మా కొండను బదలగొట్టాలి ప్రభా. శరీరాన్ని నలగొట్టుకోవాలి తండ్రి.
హల్లెలూయా 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 అందరూ కూడా నోరు తెరిచి చేతుల పైకి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రభువులో మనకు జయము కలగాలి అంటే మన యొక్క మనస్సును మనం ఎంతో జాగ్రత్తగా కాపాడు. ప్రభు తన సేవకుల ద్వారా మాట్లాడారు. మన మోకాలు బలమ కలిగినవిగా ఉండాలని దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడారు. మన శరీర క్రియలు లయము కావాలని దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడారు. ఆ కృపను దేవుడు మనకు ఇచ్చినట్లుగా స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 నెరవేర్చబడి ఆ కృపను మనం అనుభవించి ఇశ్రాయేలులను శత్రువుల చేతిలో నుండి గిద్యోను ఎలాగైతే విడిపించినాడో ఈ దినాలలో కూడా శత్రువైన సైతాను చేతిలో ఉన్న ప్రజలను దేవుడు మన ద్వారా విడిపించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని దాసులు తిమోతి రాజయ్య గారు మన మధ్యలో ఉన్నారు. అయ్యగారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరం కూడా మాతో మాట్లాడినందుకు స్తోత్ర ఆత్మస్వరూపానికి వందనాలు. అయా మా సేవకులు అయా కడవ దినాల్లో దుర్దినాల్లో మేము ఉన్నాం. నీ దాస్తులు మరుగుపరుస్తున్న ప్రభావ సేవను ఎలాగా మాకు కొనసాగించాలి, సేవలు అనేకమైన పరిస్థితులు ఎదుర్కొంటుండగా దాన్ని ఎలాగ మేము అయా సంరక్షించాలనే విషయాన్ని ఈ రోజు స్పష్టంగా మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా ఒక విద్యుల్లాగా ప్రభువా మేము ముందుకు సాగుతుండగా ప్రభువా అమాలేకులను బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ప్రాంతంలో అనేక మంది ఉన్నారు ప్రభువా. నా తల్లి వాళ్ళు ఎదుర్కోవాలంటే ప్రభువా పరిశుద్ధాత్మదేవా వాకాళ్ళ అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా మరి దానియేలు విషయంలో మీరు మాత్రం మాట్లాడండి ప్రభువా. మీకు వందనాలు. దానియేలు మోకాళ్ళ అనుభవంలో వృద్ధాప్యంలో కూడా మోకాళ్ళ అనుభవంలో ఉన్నప్పుడు ప్రభువా ప్రార్థన చేసినప్పుడు సింహముగా మార్చినందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవుడా ఒక్కొక్కరిని ప్రభువా మమ్మల్ని సింహాల్లాగా మార్చినందుకు స్తోత్రాలు. ఏదైనా చక్కని మాటల ద్వారా పరిశుద్ధాత్మదేవ విమోచన 2 భూతలు న్యూ టెస్టిమెంట్ ఓల్డ్ టెస్టిమెంట్ విషయంలో ఈ దాసుల ద్వారా ప్రత్యేకంగా మరొకసారి దర్శించారు తండ్రి. నీకు వందనాలు. అవును ప్రభువా కడవ దినాల్లో ఉన్నాం అయా. వెండి విమోచనకు గుర్తు కాబట్టి అయా పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయిన మమ్మల్ని నీ అమూల్యమైన ప్రశస్తమైన రక్తము చేత విమోచించినందుకు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి మేము కూడా నా తండ్రి అనేక ఈ ప్రాంతంలో ప్రభువా ఈ తెలంగాణ ప్రాంతంలో తండ్రి అయా మేము పూర్వ పట్టుకుని వెళుతున్నప్పుడు ప్రభువా మీ సన్నిధి మార్గం వచ్చింది కాక ఈ పరిశుద్ధాత్మ నడిపింపుతాయి ప్రార్థిస్తున్నాను. మీ దాసులు ప్రభువా ప్రసాద్ గారు ప్రార్థిస్తున్నాం. కడవ దినాల్లో ఇలాంటి దైవ సేవకులు మా మధ్యలో ఉండడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఈ దిన వాక్యం కరువైపోయిన ప్రభువా కల్పనా కథల వైపు వెళ్ళిపోతున్నారు ప్రభువా. దురదృష్టం గల వారు ఉన్నారు ప్రభువా. అలా కాకుండా కడవ దినాల్లో రోషము కలిగిన ఆయన మేమందరం కూడా నడుము అనే మనస్సు కట్టుకుని ప్రభువా నీ పరిచయంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి. వాక్యము మా హృదయం అందరిలో ఫలింప చేయండి. మర్చిపోకుండా ప్రతి రోజు నెమరు వేసుకునే భాగ్యం మాకు దయచేయండి. స్తోత్రాలు. ఈ దాసులు ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించండి. వచ్చిన దైవ సేవకులందరిని బట్టి మీకు వందనాలు. రాత్రికాల సమయంలో గొప్ప ఉద్యమంతో అనేకమైన ప్రాంతాలతో అనేక మంది వచ్చడానికి సహాయం చేయండి. యుద్ధ సమయ వాతావరణ అనుకూల పరిస్థితులు ప్రభావ చదువు తగ్గించండి. ఈ రోజు అనేక ఆత్మలు అనేక గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు, అనేక మంది దర్శిస్తున్నారు. అభిషేకం మా అందరికి దయచేసి మీరు మహిమ పొందినందుకు మరొకసారి స్తుతి చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి.